లైవ్లో ఉన్నవారు షేర్ చేయండి ఇతరులకు. దేవుని వాక్యమును పాల వంటిది, జుంటి తేనె వంటిది, అంటే దానికంటే గొప్ప మధురమైనది అని మనం చూస్తాం. కాబట్టి దేవుని వాక్యమునకు మనం విలువ ఇవ్వాలి. నిజముగా పాల కొరకు మనం ఆలోచన చేస్తే దేవుడు పాలతో వాక్యాన్ని పోల్చాడు కదా. ఆ పాలు గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఆ పాలు అనేటివి నిజంగా చాలా శ్రేష్టమైనవిగా, బలమిచ్చేదిగా ఉన్నవి. మనము ఎదగడానికి కొరకు కానీ, బలపడడానికి కొరకు కానీ, శక్తి పొందుకోవడానికి కానీ, ఓకే, థ్యాంక్ యూ జీసస్. చూడండి, బలపడడానికి కానీ శక్తి పొందుకోవడానికి పాలు మనకి చాలా ఉపయోగపడతాయి. చాలా సందర్భాల్లో జ్వరం వచ్చినప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎక్కువగా చాలామంది మనకు చెప్పేవాళ్ళు ఏం తాగమంటారు? పాలు కదా, పాలు తాగమంటారు. పాలు, బ్రెడ్. అంటే విశ్వాసులు కూడా, చాలామంది చిన్న బిడ్డలు కూడా ఉదయకాలం లేవగానే ఏం తాగుతారని అంటే పాలు తాగుతారు. పాలు, బ్రెడ్ బలాన్ని ఇస్తాయి, శక్తిని ఇస్తాయి. ఆ పాలు కాగించి, బాగా కాగించిన తర్వాత వచ్చే మీగడ మలై, ఆ మలై ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని పెన్నం మీద లేక పెంచుక మీద వేసినప్పుడు అది నెయ్యి అవుతుంది కదా. అది నెయ్యి. అదే పాలను మనం పగలగొట్టినప్పుడు పెరుగు అవుతుంది. పాలను పగలగొడితే ఏమవుతుంది? పెరుగు. అదే పాలను అంటే ఆ స్టవ్ పైన ఉన్నప్పుడు పగలగొడితే జున్ను అవుతుంది. అదే జున్నును కొంచెం గట్టిగా చేస్తే ఏమంటారు దాన్ని? పన్నీర్ అవుతుంది కదా. అంటే ఎన్ని రకాలుగా. తర్వాత అదే జున్ను గట్టి చేసి కొంచెం షుగర్ వేస్తే దాన్ని ఏమంటారు, బాగా పాలను ఉడికించి అదే మాడగొట్టే స్థాయిలో తీసుకొచ్చామనుకోండి, ఏమవుతుంది? కోవా కదా. అంటే ఏదైనా వేస్టేజ్ ఉందా అంటే దాంట్లో నుంచి దేని వేస్టేజ్ అనేది లేదు. అంటే పూర్తిగా పాలు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. పాలు చెడిపోతే కూడా ఉపయోగం. దాన్ని ఏమంటారంటే పెరుగు అంటారు. అంటే పెరుగు తింటున్నాం మనము, ఏం తింటున్నట్టు? చెడిపోయింది తింటున్నట్టు. చెడిపోయింది మనకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది, పాడైపోయింది, కుళ్ళు పట్టింది. ఒక మాటలో చెప్పాలంటే పెరుగు అనే దానికంటే పాచిపోయింది అనొచ్చు. పాచిపోయిన పాలు అనడానికి ఆస్కారం ఉంది. అది చూడండి, పాచిపోయిన పాలు కూడా ఏం తీసుకొస్తుంది అంటే పెరుగు తీసుకొస్తుంది. పెరుగు ఏమైంది? పుల్లగా ఉంటుందంట. మళ్ళీ పుల్ల పెరుగు, తీయ పెరుగు. అంటే పెరుగు ఎందుకు వచ్చింది అని అంటే పగిలిపోయినాయి అంటే కల్తీ అయిపోయింది. అంటే ఎటు చూసిన పాలు మనిషికి ఆశీర్వాదకరం. అందుకే దేవుని వాక్యం దేంతో పోల్చారు అంటే పాలతో. పాల వంటిది దేవుని వాక్యం ఏంటంట? పాల వంటిది. కనుక ఈ పాల వంటి దేవుని వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? మనము వినాలి, మనం ధ్యానించాలి. మనము దేవుని స్థలంలో ఈ పాల వంటి వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు దేవుడు మనకు ఆ పాలు ద్వారా ఎలాగైతే మనకు బ్లెస్సింగ్స్ వస్తున్నాయో, ఆశీర్వాదం వస్తుందో, సేమ్ అలాగే దేవుని వాక్యం ద్వారా ఈ పాలు నుంచి ఏవైతే మనకు వస్తున్నాయో దానికంటే
గొప్పగా, దానికంటే గొప్ప ఆశీర్వాదం, బలం మనకు వస్తుంది. ఆ పాలు పడలేని స్థితిలో ఉంటే ఏం చేస్తారు? బూస్ట్, బోర్న్విటా, హార్లిక్స్, ఉమెన్స్ హార్లిక్స్, చిల్డ్రన్స్ జూనియర్ హార్లిక్స్ కదా, అంతా అన్ని హార్లిక్స్లో ఏదో స్మెల్ రాకుండా ఉండడానికి కలిపి తాగుతూ ఉంటారు. మనము వాక్యాన్ని ప్రకటించడానికి స్మెల్ రాకుండా, అనగా చేదు కాకుండా, కడుపుకు చేదు కాకుండా అప్పుడప్పుడు ఆశీర్వాదకరమైన మాటలు కూడా మనం ఏం చేస్తాం చెప్పండి, సంఘంలో చెప్తూ ఉంటాం. వాక్యము చాలా శ్రేష్టమైంది కనుక మన వాక్యమును ఇతరులకు పంచడమును మనం నేర్చుకోవాలి. వాక్యమును ఇతరులకు మనం షేర్ చేయడం మనం నేర్చుకోవాలి. దాని ద్వారా వచ్చే దీవెనలు చాలా గొప్పవి, దాని ద్వారా వచ్చే ఆశీర్వాదం చాలా గొప్పది. చూడండి, ఇప్పుడు కల్తీ లేకుండా పాలు అంటే మనం ప్యాకెట్స్ తీసుకొని వస్తాం కదా, అలా కాకుండా డైరెక్ట్గా పిండి ఇస్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? అక్కడ పాలు బాగా దొరుకుతాయి, మేము తెచ్చుకుంటాం, మీరు కూడా అటు రండి అని చెప్తారు. సో మనము ఎందుకు అది తెలియజేస్తున్నామనంటే శ్రేష్టమైంది కదా, మంచిది, ఆరోగ్యానికి బలమిచ్చేదిగా ఉంటుంది కాబట్టి మనం తెలియజేస్తాం. సో మనం ఏం చేయాలనంటే ఇతరులకు వాక్యమును పంచాలి. మంచి వాక్యము వినబడుతున్న ఆ స్థలంలోనికి అనేకులను నడిపించాలి. మంచి వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయాలి. అంటే వాక్యం అంతా మంచిదే, కానీ భక్తుడు చెప్తాడు పత్రికలలో ఆరోగ్యకరమైన బోధ అని అంటాడు. ఏ బోధ అంట? ఆరోగ్యకరమైన బోధ. అంటే కల్తీ కలిగిన బోధ కూడా ఉన్నది, దాన్ని దుర్బోధ అంటారు కదా. కాబట్టి ఆరోగ్యకరమైన బోధను అనేకులకు పరిచయం చేయడం మనకు ఆశీర్వాదం. ఇక్కడ మార్క్స్ వార్తలో నుండి ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 22వ వచనాన్ని లేక 21 నుంచి చదువుదాం. 5:22 మార్క్ 5:22 మార్క్ 5:22 ఆయన సముద్ర తీరములలో 21 నుంచి చదువుమని. యేసు మరలా దోణి ఎక్కి, అంటే మరలా అంటే ఎప్పుడెప్పుడు ఎక్కుతాడు ఆయన అంటే వచ్చేటప్పుడు మరలా దోణి ఎక్కాడంటే అర్థం ఏంటి? దోణిలో వచ్చాడు కదా, మరలా ఏం చేస్తున్నాడు? దోణిలో వెళ్తున్నాడు. మరలా దోణి ఎక్కాడంటే దోణి ప్రయాణం ఆయనకి ఏంటి చెప్పండి? తరచుగా జరుగుతూనే ఉన్నది, అంటే రెస్ట్లెస్. మరలా దోణి ఎక్కాడంటే అర్థం ఏంటి చెప్పండి? మరలా దోణి ఎక్కాడంటే మరలా వెళ్ళాడా, మరలా తాగాడా అని అంటే అర్థమైంది. మరలా తాగాడా, మరలా కొట్టాడా? ఎవరన్నా భార్యను కొడితే ఏమంటారు? మరలా కొట్టాడా? అవునా కదా. ఎవరైనా సూసైడ్ చేసుకున్నాడు అనుకోండి, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, అరే మరలా చేసుకున్నాడా? అరే ఇన్నిసార్లు మాటికి చేసుకోవడం ఏంటి? మరలా సూసైడ్ చేసుకున్నాడా కదా. మరలా వాక్యం బోధించాడా? అంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తుకు కొన్ని అలవాట్లు ఉన్నాయి, వాడుక. అందుకే వాక్యంలో రాయబడినాయి, ఆయన తన వాడుక చొప్పున. ఏ చొప్పున అంట? వాడుక చొప్పున. ఏంటి వాడుక అని అంటే తినగానే పాన్ తినడం అలవాట్లేదు, తినగానే టీ తాగడం అలవాట్లేదు, తినగానే సిగరెట్ తాగడం కూడా అలవాట్లేదు. రక్షణ లేకముందు చాలామంది సిగరెట్ తాగుదామని అంటే ఏమంటారు తెలుసా? తిన్నాక తాగితే బాగుంటుంది. ఎప్పుడు తాగితే బాగుంటుందంట? ఎంతమందికి తెలుసు? 1, 2, 3. దేవుడికి స్తోత్రం. ఎప్పుడు తాగితే బాగుంటుందంట? తిన్నాక తాగాల, తినకముందు తాగితే బాగుండదు. కాబట్టి సిగరెట్ తాగాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలా? ఫస్ట్ కడుపు నిండా అన్నం తినాలి. అన్నం తిన్న తర్వాత తాగుతారు. అంటే వాడుక కొంతమందికి ఏం తాగడం? సిగరెట్ తాగడం. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాడుక ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు కొన్ని వాడుకలు ఉన్నాయి. వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళినాడు, వాడుక చొప్పున వాక్యాన్ని బోధించాడు, వాడుక చొప్పున సమాజ మందిరంలో వాక్యాన్ని బోధించాడు. అలాగుననే ఇది కూడా వాడుకనే. ఏంటి? దోణి ఎక్కడం కూడా. అనక ప్రయాణాలు చేయడం వాడుక. ఆయనకు ప్రయాణాలు చేయడం ఇష్టం, ఆయనకు మరలా ప్రయాణం చేయడం ఇష్టం, లాంగ్ టూర్స్కి వెళ్ళడం ఇష్టం.
రాత్రికాల సమయంలో దోణిలో వెళ్ళడం ఇష్టం. ఎందుకు ఇష్టము? ప్రయాణాలు అంటే ఊరికే తిరగడానికి కాదు, ఊరికే అటు ఇటు తిరగడానికి కాదు, బంధువుల దగ్గరికి బంధువులు చేయడానికి, అన్నదమ్ములు అక్కడిక్కడ చేసి ఏదో టూర్స్ వెళ్ళి పిక్నిక్ వెళ్ళడానికి కాదు. ఎందుకు ఆయనకు టూర్స్ వెళ్ళడానికి ఇష్టం అని అంటే, ఆ టూర్స్ ఎందుకు వెళ్తాడు ప్రభు? అసలు ఆయన ఎందుకు ప్రయాణం చేస్తాడంటే, ఆయన కొరకు, తన కొరకు ప్రయాణం చేయడు. ఆయన ఎవరి కొరకు ప్రయాణం చేస్తాడు చెప్పండి? సువార్త కొరకు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రయాణం దేని కొరకు చేస్తాడంటే సువార్త. ప్రైజ్ ద లార్డ్. వాక్యం ప్రకటించట కొరకు, దేవుని వాక్యం బోధించట కొరకు, అందుకొరకే ప్రయాణం చేస్తాడు ఆయన. చెప్పండి, మీరు దేని కొరకు ప్రయాణం చేస్తారు? కొందరికి యేసు ప్రభుకు దోణిలో వెళ్ళడం ఇష్టమేమో. ఎందుకు ఇష్టం దోణిలో వెళ్ళడం అంటే, ఆయన ప్రయాణం చేయడం ఇష్టం కాదు. దూర దూర ప్రాంతాల్లో బస్సెస్ వెళ్ళలేని కదా, ఏమంటారు, గుర్రాలు వెళ్ళలేని, గాడిదలు వెళ్ళలేని ప్రాంతములలోనికి, గాడిదలు వెళ్ళలేని ప్రాంతానికి యేసు ప్రభు వెళ్ళాలనుకుంటాడు అన్నమాట. అంటే అన్రీచ్డ్ మినిస్ట్రీ. ఏ మినిస్ట్రీ అంట? సువార్త అందలేని ఒక ప్రాంతంలోనికి పరిచర్యను తీసుకెళ్తాడు. దోణిలో వెళ్తున్నాడని అంటే, మరలా దోణిని ఎక్కాడంటే, చూడండి ఒకసారి ఆలోచన చేయండి. మరలా దోణి ఎక్కి బయలుదేరాలనంటే, అంటే అక్కడ గలిలయ సముద్రంలో లేక ఆయా ప్రాంతంలో ఉన్న, ఆ సముద్రం తీరంలో ఉన్న ఆ ప్రాంతాలన్నిటికీ, అంటే గాడిద పైన అటు ఇటు వెళ్ళట్లేడు, కానీ ఎలా వెళ్తున్నాడు? దూర ప్రాంతంలోనికి దోణి పైన. ఎందుకొరకు? వాక్యమును ప్రకటించట కొరకు. కొందరికి వాక్యాన్ని ప్రకటించడానికి దూరం ప్రయాణం చేయరు. సువార్త ప్రకటించడానికి దూర ప్రాంతాలకు వెళ్ళరు. లేక ప్రార్థనల కొరకు, వాక్యము కొరకు రారు, దూర ప్రాంతాలకు రారు. అది ఎంగేజ్మెంట్ అయింది అనుకోండి, లేక బర్త్డే అనుకోరండి, లేక మ్యారేజ్ డే అనుకోరండి, ఎంత దూరమైన ఏం చేస్తారు చెప్పండి? ప్రయాణం చేస్తారు. ఎంత దూరమైనా ప్రయాణం చేస్తారు. నేను చాలా మనకు లిస్ట్లో చాలామంది ఉంటారు, మనం చూస్తాం. బ్రదర్ విన్నాను, హైదరాబాద్ నుంచి ప్రార్థనకు రావాలనంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుందేమో, కానీ అదే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఈరోజు ఫంక్షన్ అంటే రాత్రే వచ్చి ఇంటి వాళ్ళకు భారంగా ఏం చేస్తారు? ఉండి ఇంకా వాళ్ళు వచ్చారని మనం చికెన్ తీసుకురావు. అంటే రావద్దని కాదు నా ఉద్దేశం. కొందరు అదే ఆలోచనతో వస్తారులే, అంటే రాకూడదు అనే ఉద్దేశం అయితే కాదు. రావాలా, ప్రార్థనకు రావాలా, ఫంక్షన్కి రావాలా, వెళ్ళాలా. ఒకరినొకరి దగ్గరికి వెళ్తేనే కదా మనకు కలిసి ఉన్నట్టుగా మనం కూడా సువార్త చెప్తాం. అంటే ఏమంటున్నాను మొత్తానికంటే, ఏదైనా చేయి కానీ ప్రతిదీ ప్రభు కొరకు చేయడానికి మనం ఇష్టపడాలి. మీరేమి చేసినను ప్రభు నిమిత్తమై మనస్ఫూర్తిగా దానిని, మనస్ఫూర్తిగా ప్రభు నిమిత్తం అని, దేవుని కొరకని, ఆయన కొరకు చేయాలి. ఎవరి కొరకు చేయాలంట? ఆయన కొరకు, దేవుని కొరకు చేయాలా. దేవుని కొరకు చేయట్లేరు. మళ్ళీ ఎందుకొరకు చేస్తూ ఉన్నారు? దేని కొరకు చేస్తూ ఉన్నారు? వారి యొక్క ఏమంట పేరు ప్రఖ్యాతుల కొరకు, వారి యొక్క ఆలోచనలు లేక వారి యొక్క తలంపులు. నిజంగా కొన్ని స్థలాల్లో, కొన్ని ప్రోగ్రామ్స్లోకి మనం వెళ్ళినప్పుడు, లేక కొన్ని స్థలాలకు మనం వివాహంలోనికి మనం వెళ్ళినప్పుడు, అక్కడ ఏం కరువు అవుతుంది? వాక్యం కరువు అవుతుంది, దేవుని సన్నిధి కరువు అవుతుంది కదా, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఆరాధన కరువు అవుతుంది. ఫంక్షన్ అని చెప్పేసరికి అక్కడ ఆరాధన ఉండకూడదు, మోకరించి ప్రార్థన చేయకూడదు, అదేదో డిఫరెంట్గా వాళ్ళు భావిస్తారు. ప్రార్థనే కదా. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, మనం ఏది చేసినా ప్రభు నిమిత్తమై మనస్ఫూర్తిగా దాన్ని ఏం చేయాలంట? చేయడానికి ప్రయత్నం చేయాలి. ఏదైనా చేయి, నువ్వు ఏదైనా చేయాలంటే బాటిల్లో విస్కీ పోసుకొని తాగమని అలాంటి సూచనలు సలహాలు కాదు నేను చెప్పేటివి. ఏదైనా అంటే ప్రభు కొరకు చేయడం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా ప్రభు కొరకు మనం చేయడానికి ఇష్టపడాలి, దేవుని కొరకు చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఏమున్నాయంట? మరలా ఏమెక్కాడు చెప్పండి?
మరలా ఆయన దోణి ఎక్కాడు, మరలా దోణెను ఎక్కినాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అని చూడండి, మరలా దోణి ఎక్కి, చదవండి మరొకసారి ఆ మాట. యేసు మరలా దోణి ఎక్కి ఏమంట, అద్దరికి వెళ్ళినప్పుడు. చూడండి, యేసు దోణి ఎక్కి ఎక్కడికి వెళ్ళాడు? ఈ పక్క నుండి ఆ పక్కనికి వెళ్ళాడు, అద్దరికి వెళ్ళాడు. అద్దరికి అంటే అవతల సైడ్ వెళ్ళిపోయినాడు, అటు సైడ్ వెళ్ళిపోయినాడు. ఎందుకొరకు వెళ్ళాడంట? బోధించడానికి వెళ్ళాడు. ఏమంట, బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చాను. చూడండి ప్రియులారా, అద్దరికి వెళ్ళాను అంటే మరలా దోణి ఎక్కాడు అనడానికి ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను ముందుకు సాగుతాను ప్రియులారా. ఒక మాట చెప్పి నేను ముందుకు సాగుతాను. అక్కడ ఏమన్నాడంటే మరలా, ఏమంట, మరలా అని అంటే అర్థం ఏంటి? ఎన్నో సందర్భాల్లో అనేక ఏమంట సమయాల్లో ఏం చేశాడు దేవుడు? యేసుప్రభు ఏం చేశాడు? దోణెను ఎక్కాడు. ఏమెక్కాడు చెప్పండి? దోణి ఎక్కాడు. మరలా ఎక్కడం అని అంటే ప్రభువు కొరకు ఎక్కాడు, ప్రభువు కొరకు. మరలా చూడండి, తరచుగా ఆయన దోణి ఎక్కి వాక్యమును బోధించడానికి వెళ్తూ ఉన్నాడు. మరలా అనేక పర్యాయములు యేసు ప్రభు దోణి ఎక్కి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు కదా. దూర ప్రాంతాలను కూడా ఆయన పరిచర్య చేయడానికి వెళ్ళాడు, దోణి ఎక్కాడు. మరలా దోణి ఎక్కాడు అంటే దోణి ఎక్కుతూ వాక్యం ప్రకటించడానికి వెళ్ళాడు. అక్కడ అద్దరికి వెళ్ళగానే ఏం జరిగిందంట? బహుజన సమూహాలు అంట. ఆయన అవతలికి వెళ్ళగానే ఏం జరిగింది చెప్పండి? బహుజన సమూహం, ఒకరిద్దరు కాదు, బహుజన సమూహం. మరలా దోణి ఎక్కుతాడు, ప్రభు వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్తాడు. అంటే ఏదో ఒకరోజు ప్రకటించి ఒకరోజు ఒక వైపు వెళ్ళి ఆయన కూర్చునేవాడు కాదు. సముద్ర ప్రయాణాలు ఆయన తరచుగా చేశాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రమాదం అని తెలిసిన ఎలాంటి పరిస్థితి అయినా ఆయన దేవుని కొరకు కదా. ఆయన అంటాడు, ప్రభా నీ పని చేయడానికి నేను వచ్చాను, దేవుని చిత్తం చేయడానికే నేను వచ్చానని చెప్తాడు. కనుక మరలా జనసమూహం దగ్గరికి వెళ్ళిపోయినాడు, మరలా దోణి ఎక్కి వెళ్ళిపోయినాడు. అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహములు ఆయన యొద్దకు వచ్చారంట. ఎందుకు వచ్చారు వారంతా? యేసుప్రభుతో మాట్లాడదామని వచ్చారా? మీరు వేసుకున్న బట్టలు బాగున్నాయి సార్, ఎక్కడ కొన్నారన్నారా? దాని కొరకు వచ్చాడా? మీరు ఏ ప్రాంతం వారు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుదామని వచ్చారా? ఆయన నోటి నుండి వచ్చే దయగలిగిన మాటలను జనసమూహం అంట వినుట కొరకు ప్రభును వెంబడించారు. దేవుడికి స్తోత్రం. దయగలిగిన మాటలు, హల్లెలూయా. ఏ మాటలు చెప్పండి? దయగలిగిన మాటలు, ఆదరణ కలిగిన మాటలు, సమాధానకరమైన మాటలు, సంతోషకరమైన మాటలు. దేవుని వాక్యంలో చెప్తాడు, ఆయన నలిగిన రెల్లును విరువడు. మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆయన ఏం చేయడంట? ఆర్పడు. వింటున్నారా బ్రదర్? నా మాటలు అర్థమవుతున్నాయి? మకమకలాడుచున్న జనపనార వత్తిని ఏం చేయడు? ఆర్పడు. ఆయన ఆర్పివేసే దేవుడు కాదు. నలిగిన రెల్లును ఏం చేయడంట? ఆయన విరువడంట, విరగొట్టే దేవుడు. ఆల్రెడీ నలిగిపోయినావు, ఆల్రెడీ కృంగిపోతున్నావు, ఆల్రెడీ పాపంలో కూరుకుపోయినావు. నిన్ను ఆయన బయటికి తీసుకురావడానికి వచ్చాడు, బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మరి ప్రియులారు, ఇక్కడ ఆయనను ఎందుకు ఆ జనసమూహం వెంబడించారనంటే ఆయన దయగలిగిన మాటలు, కృపాసహితమైన మాటలు, ధైర్యపరిచే మాటలు, సంతోషకరమైన మాటలు, ఆనందకరమైన మాటలు, నెమ్మదినిచ్చే మాటలు, ఆయన సన్నిధిలో ఆనందించుటకు ఆయన మాటలను విని, ఆయన దయగలిగిన మాటలు విని వారు ఆదరించబడుటకు ఆయనను జనసమూహం అంట వెంబడిస్తూ ఉన్నారంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, నీ నోటి నుంచి ఎలాంటి మాటలు వస్తాయి? బలహీనపరిచే మాటలు, కృంగిపోయే మాటలు కదా, పడగొట్టే మాటలు, కూలగొట్టే మాటలు. దేవుడికి స్తోత్రం. ఎప్పుడో లేక ఒకటి కూరనో ఏదో లేకపోతే ఏదో వండారు,
వండినప్పుడు బాగున్నది ఉప్పే బాగలేదు, ఉప్పే ఎక్కువ వేసిన అవసరం బాగలేదు అని చెప్పడానికి ఎందుకు? అవునా? దేవుడికి స్తోత్రం. తృణీకరించడానికి అంటే బాగలేదు అన్నప్పుడు బాగలేదని చెప్పాలి. మరి నీకు విషం వేస్తే కూడా చాలా బాగుందంటే ఎట్లా చెప్పండి? నువ్వు బాగున్నది అన్నప్పుడల్లా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అదే పని చేస్తూ ఉంటారు. అంటే చేయాలి కొన్ని సందర్భాలు, అంటే జ్ఞానం కావాలి, తెలియజేయాలి. వారికి తెలియజేసేటప్పుడు ఎలా తెలియజేయాలనేది మనం గుర్తెరిగి ప్రభు సన్నిధిలో నిజంగా నీ మాటలో మనుషులు కట్టబడేటట్టుగా మాట్లాడాలి కానీ కూలగొట్టబడేటట్టుగా మాట్లాడకూడదు. ప్రైజ్ ద లార్డ్. నేను చాలా సందర్భాల్లో మాట్లాడితే మనుషులు కట్టబడతారు, కొన్ని సందర్భాల్లో కూలగొట్టబడతారు. ఖచ్చితంగా అది జరుగుతుంది. మరి దేవుడు నాకేమి ఇచ్చాడంటే పెళ్ళగించుటకును, నాటుటకును, కట్టుటకును నేను నీకు అధికారము ఇచ్చి ఉన్నా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కానీ నేను నా వర్షన్ వేరు. దేవుని వాక్యంలో ఏమంటాడంటే గాయం చేయవాడను నేనే, ఆయనే గాయం రేపువాడు ఆయనే, కట్టువాడు కూడా ఆయన, మాన్పేవాడు కూడా ఆయన్నే. మరి గాయం రేపే నీవు ఖచ్చితంగా ఏం చేయాలి? మరలా మాన్పాలి. దేవుడు మనకిచ్చిన ఈ బేతెల్ అపోస్తలిక్ మిషన్లో చాలామంది మాటలు ఎప్పుడు కూడా చాలామంది మాటలు ఎట్లాగున్నాయంటే నేనే నీతిమంతులను, నేనే నీతిమంతురాలను, నాకు మించి ఇంకొకటి లేడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు, ప్రవర్తిస్తూ ఉంటారు. దయచేసి ఆ ధోరణి మార్చుకోవడం మంచిదేమో, ఏమయ్యిందేమో అవసరం లేదేమో, ఖచ్చితంగా మార్చుకోవాలి అంతే. ఎవరు కాదు అంటే కళ్ళు నెత్తికెక్కిన వారు తరం కలదంట. కొంచెం మన ప్రాంతంలో ఆ తరం నడుస్తూ ఉంటాయి. ఆ సామెతల గ్రంథంలో కనబడతాయి. ఆ కళ్ళు నెత్తికెక్కిన వారి తలం ఎట్లా ఉంటుంది అంటే కిందున్న వారిని చూడరు, పట్టించుకోరు, పైన అనమాట మీద. అంటే పైన అంటే మరీ పైన చూడరు, పైన వాటిని వెతికితే మంచిదే, అలా చూస్తే మంచిదే, కానీ అది కూడా చూడరు అనమాట. వారి మాటలలో కృపా సహితమైనది లేవు. కొంతమంది మాటలు మార్చుకో, ప్రవర్తన మార్చుకో, జీవితం మార్చుకో. కుటుంబంలో భర్త దగ్గర కానీ, భార్య దగ్గర కానీ, పిల్లల దగ్గర కానీ, సంఘంలో కానీ, విశ్వాసుల దగ్గర కానీ నీవు చచ్చిపోయిన తర్వాత పలానా అన్న ఉండే, పలానా తమ్ముడు ఉండే, పలానా అక్క ఉండే, పలానా చెల్లెలు ఉండే, పలానా దైవజనుడు ఉండే, సేవకుడు ఉండే, వారి మాటలను బట్టి నేను ఆదరించబడినా అని మంచి సాక్ష్యము పొంది నువ్వు చచ్చిపోదువుగాక. ఆమెను మెల్లగా అన్నారు. మరలా ఇష్టం ఉంటే గట్టిగా చెప్పు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి మామూలు సాక్ష్యాలు పొందకూడదు. ఒక మాట హానోకు గురించి ఒక సాక్ష్యం విందాం. ఏం సాక్ష్యం ఇది? 11వ అధ్యాయం హానోకును గురించిన సాక్ష్యం 11:5. చూడండి, అతడు కొనిపోబడక మునుపు దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏంట అతడు కొనిపోబడక మునుపు ఎవరికి ఇష్టడై సాక్ష్యం పొందాడంట? చెప్పండి, ఎవరికి ఇష్టడైన? దేవునికి ఇష్టడైన. ప్రైజ్ ద లార్డ్. ఎవరికి ఇష్టం కలిగాడు? అవునా? దేవునికి ఇష్టమైనప్పుడు మనుషులకు కూడా ఇష్టం అవుతావు. నేను ఎందుకు మనుషులకు నచ్చా అంటే బ్రదర్, నా మాటలు ముక్కుసూటిగా ఉంటాయి. సేమ్ నీకు కూడా ముక్కుసూటి మాట్లాడితే పోయి ఉరి పెట్టుకొని చస్తావు. ఇది కన్ఫర్మ్. అందుకే నీకు ఎవరు ఏమన్నారు? లైవ్లో కూడా కొంతమంది వాక్యం వింటున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ బాల్ అనేది ఎంత ఫోర్స్గా వెళ్తుందో రివర్స్ అంతే ఫోర్స్గా తగులుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. మనుషుడు ఏది విత్తుతాడో దాన్నే మరలా పక్షపాతం ఉండదంట. మీకు తెలుసలేదు? చూస్తారా ఆ మాట? చూస్తారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక అనుకుంటా. పక్షపాతం ఉండదనే మాట మీరు నిజంగా చదివితే ఎంత దానిలో. దేవుడికి స్తోత్రం. ఈరోజు నేను చాలా ప్రశాంతంగా కూర్చొని ఉన్నాను వాక్యం చెప్దామని. మీరు సిద్ధపడి వచ్చారని నేను పక్షపాతము ఉండదు. ఆ ప్రభు ఈ వచనాన్ని ఖచ్చితంగా దొరికిస్తాడు. మొదటి దేవునికి స్తోత్రం కాదు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం.
కొలొస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. మీ బైబుల్స్ తీసి చదవండి, మీ బైబుల్స్ తెచ్చుకోనండి. ప్రార్థనకి అన్యాయము చేసిన వారికి తాను చేసిన అన్యాయము కొలది ఏమంట అవి గేమ్ ఆడుతున్నావా? పక్కన పెట్టి చెప్పండి. తాను చేసిన అన్యాయం కొలది అమ్మ మరలా లభించును. గేమ్ ఆడదు నన్ను. ఏముండదంట చెప్పండి, ఏముండదంట? వారు చేసినది ఏమొస్తుందంట? వారు చేసింది వారికి రిటర్న్ వచ్చేస్తుంది. ఏముండదంట? వారికి పక్షపాతం అనేది ఉండదు. ఖచ్చితంగా ఏమవుతుందో చెప్పండి, ఎంతగా మనము చేసినామో అంత, అంటే నీకు వచ్చే క్రియ, నీకు వచ్చే ఆ రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో, నాకు తెలిసి నేను అనుకుంటాను దేవుడు పక్షపాతం లేకుండా నీకు ఇస్తున్నాడేమో. దేవుడికి స్తోత్రం. మనుషులను చూస్తే నువ్వు ఓరవకపోతే నువ్వు కూడా ఓరవరు. మనుషులను చూసి కులుకుంటే నిన్ను కూడా కులుకుంటారు మనుషులు. నీవు ఇతరుల పట్ల ఎలాగున్నావో వారు నీ పట్ల సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అచ్చుగుద్దించినట్లుగా అచ్చుగుద్దినట్టుగా ఉంటుంది. ఇంకా స్టాంపే, ఇంకేం లేదు అక్కడ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి పక్షపాతం ఉండకుండా దేవుడు ఇస్తాడు, ఏమాత్రం తక్కువ కాకుండా దేవుడు ఇస్తాడు. ఏది విత్తుతున్నావు జాగ్రత్త. నీ ఆలోచన, నీ తలంపులు, నీ ఊహలు, వీటన్నిటి జాగ్రత్తగా ఉండు. అర్జునుడు హానోకి ఏమన్నాడు? హానోకు గురించి ఏమన్నాడు? దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందాడంట. సాక్ష్యం అంటే నువ్వు భూమి పైన ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు మంచి సాక్ష్యం పొందాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ అన్న చాలా మమ్మల్ని ఆదరించాడు. ఆ అక్క మమ్మల్ని చాలా ఓదార్చింది. అయ్యా, అన్న, అక్క, తమ్ముడు, చెల్లి చాలా మా బాధలలో ఓదార్చారు. ఒక మాట చెప్పాలా, ఈ ఓదార్చడం తర్వాత సంగతి పక్కన పెడితే అంత ఓవర్ యాక్షన్ కదా బ్రదర్. కన్నీళ్ళుగా ఏడుస్తున్నాడు, ఊరికేనే ఏడుస్తున్నాడు, ప్రతిదానికి ఏడుస్తుంది అన్న. ఆమె ప్రతిదానికి ఏడుస్తుంది. ఎక్కడ ఏడ్చింది? ఎక్కడ కన్నీరు గార్చింది? దేవుని యొక్క సన్నిధిలో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ కన్నీళ్ళు రాకపోతే ప్రభా నాకు నువ్వు కన్నీటి ప్రార్థన దయచేయి ప్రభా అని అడగాలి. కానీ మరి ఇతరులు కన్నీరు గారుస్తుంటుంటే వారి కన్నుల్లో కన్ను పెట్టి చూస్తే వారి కన్నుల నీళ్ళు కూడా ఆగిపోతాయి. కన్నీటి ప్రార్థన చాలా శ్రేష్టమైంది. నీ కన్నీటి ప్రార్థన రాలేదంటే నీ గుండె రాయి కట్టబడింది. నీ కన్నీటి ప్రార్థన వస్తలేదని చెప్పి మోకరించి నువ్వు ఇంకొక పని చేయగలవు. ఏంటి తెలుసా? 2-3 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాల క్రింద చనిపోయిన మీ తాతను గుర్తు తెచ్చుకొని ఏడుస్తే ప్రార్థనలో ఇలాంటివి చేయకూడదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీకు ఇష్టమైన వారు, చనిపోయిన వారు, మా తాత ఉండే, మాకు చాలా ఏం తక్కువ చేయలేడు, ఆయన కళ్ళు అడిగితే కళ్ళు, బజ్జీలు అడిగితే బజ్జీలు, గుడ్డు బజ్జీలు అడిగితే గుడ్డు బజ్జీలు అన్నీ తీసుకొని వచ్చాడని చెప్పి ప్రార్థనలో వినండి, ప్రార్థనలో దాన్ని జ్ఞాపకం చేసుకొని ఏడవద్దు. కన్నీటి ప్రార్థన అంటే అది కాదు. దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం కలుగు చేస్తుందంట? నాశనమా? దేవుడికి స్తోత్రం. మారు మనసు. ఓకే, వెరీ గుడ్. నేను సరిగ్గా వెళ్ళే దైవ చిత్తానుసార దుఃఖము. మీరు కరెక్ట్గా చెప్పారు, నాకే సరిగా మీరు ఈ మధ్యలేదు కూడా నాకు చెవులు బాగా దురదలేస్తున్నాయి. మరి ఏమైంది లోపల నా గొంతు, చెవులు ఏమైంది? దేవుడే స్వస్థపరచును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మొన్న ఒక ఆమెకు పాపం ప్రార్థన చేస్తున్నా, ఏమైందంటే చెవు నొప్పి అన్నది. చెవు నొప్పి కదా అని గట్టిగా ప్రార్థన చేద్దామని పోతే చెవులో హోల్ పడింది. హోల్ పడితే ఏమవుతుందంటే తల తిరుగుతుంది, కుయ్యి అంటుంది. అరే నాకు కూడా హోల్ పడ్డది ఏమనిపించింది. దేవుడికి స్తోత్రం. మీరు చెప్పే ప్రార్థన రిక్వెస్ట్లో అప్పుడప్పుడు మీకు స్వస్థ అవుతుంది, కానీ నెక్స్ట్ నాకేమనిపిస్తుంది అంటే సేమ్ నాకు కూడా అదేనేమో అని అనిపిస్తుంది. తర్వాత అనిపిస్తుంది అట్లా ఆలోచన చేయకూడదు. దేవుడు యెహోవా రాఫా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే బలహీనం కాదు మన మామూలు కాదు. మనం ఊరికే దేవుడు ఎట్లా పట్టుకున్నాడు, ఎలా నడిపిస్తున్నాడు నాకు మాత్రం చాలా విచిత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్దాం గట్టిగా హల్లెలూయా. అంటే పక్షపాతం అనేది ఉండదు. ఏమున్నా చెప్పండి, పక్షపాతం ఉండదు. రిటర్న్ వచ్చేస్తుంది. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
నువ్వు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడెక్కడ చేసావు అదంతా ఏం చేయబడుతుంది? మంచిగా సమృద్ధిగా పంట కోసుకుంటే వెళ్ళిపోతావు ఒక దినం. అంటే ఏంది? ఆశీర్వాదకరమైనది కాదు. పక్షపాతం ఉండదు. అన్యాయం చేసిన వాడికి వాడు చేసిన అన్యాయం కొలది మరలా తిరిగి లభిస్తుంది. ఇప్పుడు యవనునిగా ఉండి నీ చిత్తానుసారంగా, నీ ఇష్టానుసారంగా, నీ తల్లిదండ్రులకు ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావా? దేవుడికి స్తోత్రం. ఏమంటే చెప్పండి, ఏమవుతుంది? వాళ్ళ పని ఏమవుతుంది? రేపు ఏమవుతుంది తెలుసా? రేపు నువ్వు కూడా తండ్రి స్థానంలో, తల్లి స్థానంలో దేవుడు ఆశీర్వాదిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఏమిస్తాడు చెప్పండి? ఆశీర్వదిస్తాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. నీకు దేవుడు ఆశీర్వదిస్తాడు. అప్పుడు తెలుస్తుంది, నేను అప్పుడు అర్థమవుతుంది. నేను మా డాడీకి ఎంత కష్టపెట్టినా, మా తల్లికి ఎంత కష్టపెట్టినా కదా, నీ పొజిషన్ దేవుడు మారుస్తాడు కదా, అప్పుడు నీకు అర్థమవుతుంది. నేడు మనము అల్లుళ్ళుగా ఉన్నాం అనుకోండి, ఏమవుతాం మనం? తర్వాత మామలు అవుతాం మనం కూడా. నేడు అత్తలు ఏమంటారు, కోడళ్ళు లేకపోతే అత్తలుగా ఉంటే నెక్స్ట్ పీరియడ్, నెక్స్ట్ స్టెప్ ఉన్నది మనకి. పక్షపాతం ఉండదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పక్షపాతం ఉండదు. ఒకవేళ మనం ఒక ముసలి వాళ్ళు ఏదైనా అడిగారు అనుకోండి, ఉట్టి యాక్టింగ్, ఎప్పుడు యాక్టింగ్. ఆమెకు తల తిరగదు, ఏం తిరగదు, ఆయనకు తల తిరగదు, ఏం తిరగదు, ఎప్పుడు తిందామని గోల తప్ప ఏం లేదా అని నువ్వు గునిగావనుకు ఎప్పుడైనా. దేవుడికి స్తోత్రం. ఏముండదంటే చెప్పండి, పక్షపాతం లేకుండా సేమ్ నీకు కూడా ఏమొస్తుంది చెప్పండి. కాబట్టి జ్ఞాపకం పెట్టుకో, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు జాగ్రత్తగా ఉండు. కొంతమంది ఇన్ని వాక్యాలు విన్నా చలనం ఉండదు, మార్పు ఉండదు. మార్పు లేనప్పుడు, వాక్యాన్ని విని మార్చుకోలేనప్పుడు ఈ వాక్యాన్ని వినాల్సిన పని కూడా నీకు లేదు. ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలనుకుంటే మాత్రమే ఈ సిద్ధపాటు కూడికలలో, ఆదివారపు ఆరాధనలలో వాక్యం వినాలా. నువ్వు మార్చుకోకపోతే వినకు. పాపం వెంబడి పాపం కట్టుకుంటావు విని విని. ఇంకా అలా అని చెప్పి వినకపోగలవు. వినటం వల్ల నీకేం కలుగుతుంది చెప్పు. ఒక సహోదరుడు ఉన్నాడు పాపం. ఆయన ఏమంటాడనంటే, అయ్యా చర్చికి రా అంటే నేను రానన్నా అంట. ఎందుకయ్యా అంటే, చర్చికి రావడం బట్టి అది పాపం అని తెలియదు నాకు, నీ వాక్యాన్ని బట్టి పాపం అని తెలుస్తుంది నాకు. నీ వాక్యాన్ని బట్టి పాపం అని తెలిస్తే మరలా అది నేను చేయకుండా ఉండాల్సి వస్తుంది. ఒకళ్ళు చేశానంటే రెట్టింపు, తెలిసి చేసిన దానికంటే తెలియక చేసిన దాన్ని దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. కనుక నేను ఇలా దూరం ఉండి తెలియక నేను చేస్తానే సంతోషం అంటాడు ఆయన. నేను అన్నాను, దేవుడు నేను అడిగాను చూడు, దాన్ని బట్టి కూడా తీర్పు తీరుస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందరూ ఏకత్వం కలిగి చెప్దాం గట్టిగా హల్లెలూయా. రెండు చేతులు పైనకే చెప్దాం గట్టిగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, పక్షపాతం ఉండదు, పక్షపాతం ఉండదు. నేడు ఒకవేళ నువ్వు విశ్వాసం అయినావు అనుకో, పాస్టర్కు సేవకునికి హింసించినావు అనుకో, దేవునికి స్తోత్రం, అన్నీ వదిలి పాస్టర్గా నిన్ను పిలిచాడు అనుకో, తల కింది కాలు మీదకి చేయాల్సి వస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. పక్షపాతం ఉండదు మళ్ళీ. కాబట్టి నీ జీవితంలో దేవుడికి ఆయన చెప్పినట్టుగా నడవాలి. ఎవరు నీకు ఉన్నావు కదా. ఇప్పుడు ఒక మాట మనం చదువుదాం. ఏ మాట అని అంటే, అది పేతురుకు చెప్పాడు. మత్తయి సువార్త అని అనుకుంటా, లేక యోహాను సువార్త చివరి అధ్యాయం. యోహాను సువార్త చివరి అధ్యాయం. జాగ్రత్త విందాం. ఇదేదో పోయేటట్లుగానే ఉన్నదే ముందుకి. 21వ అధ్యాయం 18 చదవండి. 18. అయ్యా యేసు నా గొర్రెలు మేపన్నాడు, నువ్వు ప్రేమిస్తున్నావు, అదంతా ఓకే అయిపోయింది. చూడండి, నీవు యవ్వనుడవై ఉన్నప్పుడు, ఎప్పుడంట నీవు యూత్గా ఉన్నప్పుడు, యవ్వనుడిగా ఉన్నప్పుడు, నీ అంతటా నీవు నడుము కట్టుకొని, ఏం కట్టుకొని? నడుము కట్టుకొని. ఏం కట్టుకొని? నడుము అంటే బెల్ట్ ఒకటే కాదు, మనసు అని నడుము కట్టుకొని, మనసుకు కూడా కట్టుకొని. ఎక్కడికి వెళ్ళాలంట నడుము కట్టుకొని? ఎక్కడ? నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. చూడండి, నీకు ఇష్టమైన చోటుకి అంటే యవ్వన కాలంలో ఉన్నప్పుడు నీకు నచ్చిన ప్లేస్, నీకు నచ్చిన స్థలం, నీకు నచ్చిన చోటు. ఎప్పుడు? బలం ఉన్నప్పుడు.
ఎప్పుడు? శక్తి ఉన్నప్పుడు. ఎప్పుడు? నడిచే కృప ఉన్నప్పుడు. నచ్చిన చోటుకు ఏం చేయబడ్డారంట? వెళుచున్నావు. ఎప్పుడు? యవ్వనుడిగా ఉన్నప్పుడు. తర్వాత ఏమైంది? కాబట్టి తర్వాత ఏమవుతారంట? ముసలి వాళ్ళు అవుతారా? అయితే ఏందంట? ఏం చేయబడతావు అప్పుడు? ముసలిని అయినాక నీ చేతులు నువ్వేం చేస్తావంట? చాస్తావు. వేరొక్కడు నిన్ను ఎత్తుకొని నీకు ఇష్టం కాని చోటుకి ఏం చేస్తాడు? మోసుకొని పోనని దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నువ్వు ప్రభు సన్నిధిలో నువ్వు యవ్వన కాలంలో ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయడం మానేసుకో. దేవుని ఆలోచన అడగకుండా నీ చిత్తానుసారంగా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నడుచుకోవడం మానుకో, పూర్తిగా మానుకో. నేను దేవుని అడగక చాలా ఆలోచన చేశాను. దేవుని అడగక పరిచర్యలో కొన్ని విషయాలను పరిగెత్తాను. తర్వాత నాకు అర్థమైంది, మన ఇష్టం వచ్చినట్టు చేసేది కాదు పరిచర్య, ఆయన నడిపించినట్టుగా చేసేది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కష్టమైన నష్టమైన ఆలస్యమైన ఆశీర్వాదం కదా. మన తోటి సహోదరులు మనకంటే గొప్పగా ఎదుగుతున్నప్పటికీ కూడా వారు ఎదుగుతున్నారు, వారు పరిగెడుతున్నారనే ఆ ధోరణితో మనం కూడా పరిగెడదాం అనేది అవసరం లేదు. దేవుడు మనకి ఇప్పుడు ఈ టైంలో గ్రౌండ్ మీటింగ్స్ పెట్టడానికి కానీ, ఆయా ప్లేసెస్లో గొప్పగా మీటింగ్స్ కండక్ట్ చేయడానికి కానీ దేవుడు మన కృపనిచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ దేవుడు నడిపించే సమయంలోనే వెళ్ళాలనే ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఆగిపోయినాం అంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎప్పుడు నడిపిస్తాడు? ఆయన రాకడ సమీపంగా ఉంది కదా. నశించిపోతున్నారు కదా, వారి కొరకు ఏదైనా పని చేయాలి కదా అని అంటే వాక్యంలో అపోస్తలుడైన పౌలు కంట పరిశుద్ధాత్మ దేవుడు ఆసియా ఖండమునకు వెళ్లకుండా ఏం చేశాడు చెప్పండి? అడ్డుకున్నాడు. సో దేవుడే అడ్డుపడతాడు కొన్ని సందర్భాలు, మనకు తెలియదు, మనకు అర్థం కావు ఆయన ఆ ఉద్దేశాలు ఏంటివో. నా తలంపులు వేరు, నీ తలంపులు వేరు, నా ఆలోచనలు వేరు, నీ ఆలోచనలు వేరు, ఇవే చెప్తాడు ఆయన. కాబట్టి ఆయన చిత్త ప్రకారం నడుచుకోవడం చేయాలి. ఆమేన్. వారు పిలిచారు, వీరు పిలిచారు, వారు రమ్మన్నారు, వీరు రమ్మన్నారు కదా, ఇంకో దగ్గరికి రమ్మన్నారు, అక్కడ నువ్వు పరిగెత్తడం, ఇవన్నీ నువ్వు మానుకుంటే నీకు ఆశీర్వాదం, నువ్వు మానుకుంటే నీకు దీవెన. ఆరాధనలు పెండింగ్ పెట్టి, ఆరాధనలు డుమ్మా కొట్టి ఎటు వెళ్తారు చెప్పండి? జాతరలు అంట, ఫంక్షన్స్ అంట కదా. ఆరాధనలు డుమ్మా కొట్టి, ఆరాధనలు పక్కన పెట్టేసి, ఆరాధనలు ఆపేసుకొని వెళ్తూ ఉంటారు చాలామంది. ఆరాధనకి అంటే నీ ఇష్టం వచ్చినట్లు మనకు ఏదైతే మనం వెళ్ళాలనుకున్నామో, కోరుకున్నామో ఆ ప్లేసెస్లలో మనం వెళ్ళిపోతాం అంతే. అంటే నీ ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నావు ఓకే, కానీ ఒక దినం వస్తుంది నీకు ఇష్టం కాని చోటుకు ఏం చేయాల్సి వస్తుంది? వెళ్ళాల్సి వస్తుంది. నీకు ఇష్టం లేని చోటుకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి నేడు ఉండగానే నీ జీవితాన్ని సరిచేసుకుందువుగాక, ప్రభు కొరకు పరిగెడుదువుగాక, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకుని ఉందువుగాక, ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశమును నీవు గ్రహించుదువుగాక. ఆమె చెప్పండి గట్టిగా, ఆమెన్. హల్లెలూయా. రెండు చేతులు పైనకి చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఆయన చిత్తాన్ని గ్రహించు, ఆయన చిత్తాన్ని గుర్తెరుగు, ఆయన చిత్తాన్ని నువ్వు తెలుసుకో ప్రియ దేవుని బిడ్డలారా. అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. లేదంటే ఎటు పడితే అటు ఇప్పుడు పరిగెడుతున్నావా? నీ తల్లిదండ్రులకు, నీ కుటుంబస్తులకు అనవసరంగా ఇష్టానుసరంగా మాట్లాడుతున్నావా? ఏమాత్రం తగ్గింపు లేకుండా మాట్లాడుతున్నావా? వేరొకడు నిన్ను తీసుకెళ్లాల్సి వస్తుంది ఒక స్థలానికి. వేరొకడు ఎటు పడితే అటు ప్రభు చిత్తం లేకుండా పరిగెడుతున్నట్లయితే కాదు, ఎడుతున్నట్లయితే, పరుగు తీస్తున్నట్లయితే నీకు వేరొకడు తీసుకొని వెళ్తాడంట ఒక దినం. ప్రైజ్ ద లార్డ్. లైవ్లో ఉన్నవారు కూడా ఏమంట, వేరొకడు వేరే స్థలానికి నేను ఏం చేస్తాడు? తీసుకెళ్తాడు. అప్పుడు నువ్వు వద్దంటే కుదరదు, తీసుకుపోయి కూర్చోబెడతారు. అవునా? అక్కడ పక్షవాయువు గలవాడు ఒకడు ఉన్నాడు. ఆ పక్షవాయువు గలవాడు పడుకుని ఉంటే అసలు యేసుప్రభు దగ్గరికి రావడం మనకి ఇష్టమో లేదో మనకు తెలియదు. ఏం చేశారు చెప్పండి? అందరూ మోసుకొని వచ్చి యేసుప్రభు దగ్గర దించారు అంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు సమయం ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి రా, నువ్వు దేవుని సన్నిధికి రా. లేకపోతే నీకు ఇష్టం లేకపోయినా వేరొకడు ఏం చేస్తాడు? తీసుకొని వచ్చి అప్పుడు తలుపులు తెరవబడవు. మరేంటి చెప్పండి?
చర్చి కట్ట మీద 4 చైర్లు వేసి పడుకోబెడతారు డోర్ దగ్గర. డోర్స్ ఓపెన్ ఉంటాయి, కానీ మనల్ని ఏం తీసుకెళ్ళారు అక్కడికి, తీసుకెళ్ళారు. డోర్స్ ఓపెన్ ఉంటాయి, బయట చైర్స్ వేస్తారు. ఆ చైర్స్ పైన ఏముంటుంది, సూట్ కేస్, బట్టలు పెట్టింది కాదు, అదే పెట్టే. కాబట్టి మనము మనంతలో మనలే ప్రభు సన్నిధికి మనం వచ్చుదుము గాక. ఈ సిద్ధపాటు కొడుకలు కానీ లేక ప్రార్థనకు ఏదైనా సరే నువ్వు ఆశతో ప్రభు సన్నిధికి రావాలి. నువ్వు ఆశ కలిగి ప్రభు సన్నిధికి రావాలి. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేస్తాడు. మహత్ కార్యాలు ప్రభు నీ జీవితంలో చేస్తాడు. ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో మనం ధ్యానించిన వాక్య భాగంలో, మనం చదువుతున్న వాక్య భాగంలో ఈ 5వ అధ్యాయంలో మనం ఏమంట, అనేక జనసమూహాలు ఆయన యొద్దకు వచ్చారు. అనేక జనసమూహాలు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఆయన దయగలిగిన మాటలు వినడానికి వచ్చారంట. తర్వాత ఏమన్నాడు, చదవండి. బహు జన సమూహములు ఆయన యొద్ద కూడి వచ్చి, చూడండి, ఆయన సముద్ర తీరమున ఉండగా ఏందంట, సమాజ మందిరపు అధికారులలో ఎవరు, ఏం పేరు ఆయన పేరు, యాయిరు. యాయిరు అనే ఒక వ్యక్తి, ఎవరు, దేంట్లో ఉన్న వ్యక్తి అంటే ఆయన సమాజ మందిరపు అధికారులలో ఒకడు వచ్చాడు. ఆ సమాజ మందిరపు అధికారులలో ఒకడు వచ్చాడు. ఆ అధికారి వచ్చి, ఏం పేరు ఆయన పేరు, యాయిరు అనగా వెలిగించువాడు, మేలు కొలుపువాడు. యాయిరు అనగా వెలిగించువాడు, మేలు కొలుపువాడు. ఈయన యాయిరు అనే పేరు మరలా ఇంకొక దగ్గర కూడా మనకు కనబడుతుంది. సంఖ్యాకాండం 32:41. యాయిరు అని అంటే ఏంటి చెప్పండి, వెలిగించువాడు, మేలు కొలుపువాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. యాయిరు అంటే ఏమంట, వెలిగించువాడు, మేలు కొలుపువాడు. పేరుకి అర్థం బాగానే ఉంది, మంచోడే, విశ్వాసం కలిగిన వాడే. ఎంతటి విశ్వాసం అని అంటే ప్రియులారా, చాలా గొప్ప విశ్వాసం. నార్మల్ విశ్వాసం ఏం కాదు. ఆయన ప్రభుని గురించి విన్నాడు, ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు. ఆయన దగ్గరికి ఆయన ప్రభు నిజంగా ఆ ప్రభు దగ్గరికి ఆయన యాయిరు రావడం నిజంగా చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. ఆయన చూడండి, వెలిగించువాడు, మేలుకొలుపువాడు అంట యాయిరు. ఈ యాయిరు అంట ప్రియులారా, ఈ యాయిరు ఎవరి దగ్గరికి వచ్చారు, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు చెప్పండి, ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి. ఎవరు పడ్డారంట, అధికారి పడినాడు. అధికారి ఎవరు పాదముల మీద పడ్డాడు, యేసు ప్రభు యొక్క పాదముల మీద పడ్డాడు. అధికారం కలిగిన వ్యక్తి యేసు ప్రభు దగ్గర సాగిల పడ్డాడు, అంతే. మన సంఘములలో అధికారం కలిగిన వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఆయన ఎదుట సాగిల పడతాడా, కనీసం మోకరిస్తాడా? ఈ ఆదివారం ఉదయకాలపు ఆరాధనలో ఆరోగ్యం అందరం బాగున్నప్పటికీ కూడా మోకరించండి అని అంటే, కనీసం ప్రభు బల్లలో పాలు పంచుకునే అప్పుడు కూడా చైర్ పైన కూర్చొని ఇలాగే ప్రార్థన కూడా చేయరు. నువ్వు దేవునికి రెస్పెక్ట్ ఏం చేస్తున్నావు? నువ్వు ఆయన అధికారంలోకి నువ్వు ఎక్కడ లోబడతా ఉన్నావు? అనారోగ్యం ఉన్నదంటే ఓకే, నువ్వు కింద కూర్చోలేని స్థితిలో ఉన్నావంటే ఓకే, మోకరించలేని స్థితిలో ఉన్నామంటే ఓకే. అంటే కూర్చోడానికి ఒక మాట చెప్తాను వినండి. కూర్చోడానికి నాకు కుదరదు, మీకు కూడా ఎవరు. మోకరిస్తే ఎంతమందికి కాళ్ళు నొప్పి వస్తాయి? మోకరిస్తే ఎంతమందికి కాళ్ళు నొప్పి వస్తాయి చెప్పండి. మనుషులైన వాళ్ళందరూ చెప్పచ్చు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మోకరిస్తే నాకు కూడా ఏమొస్తాయి, నేను మనిషినే కాబట్టి. మోకరిస్తే నొప్పి వస్తాయా కావా? రైట్. ఓ 2 గంటలు మోకరిస్తే ఏమనిపిస్తుంది? నొప్పులు వస్తాయా రావా? రాకూడదని రూల్ ఏమైనా ఉందా?
ఉపవాసము చేత ఆయన బక్క చిక్కిపోయినాడంట, సన్నగిలిపోయినాడంట. ఆయన పేరు దావీదు భక్తుడు. ఒక మాట మనం చదువుదాం. ఉపవాసం చేత ఏమైనాడు? కీర్తనల గ్రంథంలో కనబడుతుంది ఆ మాట. నూట 9వ కీర్తన. ఎవరి కీర్తన అది? 24వ చరణం చదువుదామా? వాహ్, దేవుడికి స్తోత్రం. ఏమంటున్నాడు ఇక్కడ? చాలు అంతవరకు చాలు. ఉపవాసం చేత ఏమవుతున్నది అంట? మోకాలలో ఏమొస్తున్నాయి? బలహీనత. శరీరం ఏమవుతుంది? పుష్టి తగ్గి చిక్కి ఏమైతా చెప్పండి, ఏమవుతుంది? పుష్టి తగ్గి శరీరం ఏమవుతుంది? చిక్కిపోతుంది. చిక్కిపోతుంది. దేవుడికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మోకాలలో ఏమొచ్చిందంట? బలహీనత. మోకరించినా కూడా ఏమొస్తాయి? బలహీనత. రాదా చెప్పండి? డిజెస్ దినకర్ అంకుల్ గారు మోకరించి మోకాలు నొప్పులు తెచ్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని గంటలు? 8 గంటలు మోకాళ్ళ ప్రార్థన చేస్తాడంట. ఎన్ని గంటలు? మరొకసారి ఆలోచన చేయండి. 8 అవర్స్ అంటే మరి మామూలు విషయమా? మనం కనీసం 1 అవర్ మోకరిస్తారా? మోకాళ్ళు ఉంటే ఎవరికి బలమైన, ఎవరికి సమస్య రాదు చెప్పండి? ఏ మనిషికి రాదు చెప్పండి? ఏ దైవజనునికి రాదు చెప్పండి? కొందరు దైవజనులు అంట మోకరిస్తే ఆ మోకరించి ప్రార్థన చేస్తే వారికి ఇటువైపు ఒకరు పట్టి లేపి చేరుపైన కూర్చోబెట్టాల్సి వస్తుంది. అంతా మోకరించి ప్రార్థన చేసేవారు, నరాలు బిగుసుకుపోయేటట్టుగా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 1/2 అవర్కే కూర్చోలేవు మోకాళ్ళ ప్రార్థన, 15 నిమిషాలు కూర్చోలేవు కదా. ఒక 20 నిమిషాలలో ఎన్ని స్టైల్స్ మారుస్తావో కూర్చున్నట్లో ప్రార్థనలో, మోకరించి ప్రార్థన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ మోకరించి ప్రార్థన చేయాలి కదా. యేసు ప్రభు మోకరించి ప్రార్థన చేశాడు. ఏలియా మోకాళ్ళ మధ్యలో తల ఉంచి ప్రార్థన చేశాడు. దేవుడికి స్తోత్రం. మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? నీ సాక్ష్యం ఏంటి? నేను కొంతమందికి మంచి సలహాలు ఇస్తే ఆ సలహాలే పాటిస్తున్నారు ప్రార్థనలో. ప్రైజ్ ది లార్డ్. నీకు బాగా ఎక్కువగా నిద్ర వచ్చినప్పుడు తిరుగుతూ ప్రార్థన చేయాలంటే 24 అవర్స్ తిరుగుతూనే ప్రార్థనలు. దేవుడికి మహిమ కలుగును గాక. నేను ఫాస్టింగ్ ఎలా ఉండాలనేది కొన్ని సలహాలు ఇచ్చాను, బలం అలవాటు కావడానికి. ఇంకా ఎప్పుడు ఫాస్టింగ్ ఉన్నా ఇడ్లీ దేవుడికి స్తోత్రం. అలవాటు కాలే, ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలైనా అలవాటు అవుతలే. ఎలా పరిస్థితి మరి? అయ్యా వింటున్నారా? మోకాళ్ళ ప్రార్థన, మోకాళ్ళు చిక్కిపోతాయి, శరీరం బలహీనమవుతుంది. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో చాలామంది ఉంటారు. ఎంతమంది చిక్కుతున్నారో ఒకసారి చూడాలి మనం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చిక్కినారా? ఓ రైట్, వీరు ఫాస్టింగ్ చేస్తున్నారు. బలహీనమైనారా? ఫాస్టింగ్ చేస్తున్నారు. కానీ ముఖంలో ఏమొస్తుందంట? తేజస్సు. దేవుడికి మహిమ కలుగును గాక. తేజస్సు కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఆయన ఎంతకంటే తేజస్సు వస్తుంది. ఆ తేజస్సు ముఖ సౌందర్యం అది కాదు, ఆ తేజస్సు డిఫరెంట్గా ఉంటుంది. యేసు ప్రభు అంట ఆయన సుందరుడైన వాడు స్వరూపము లేనిగా వాడుగా అయిపోయాడంట. స్తోత్రం కలుగును గాక. ఎలాగైపోయాడంట? స్వరూపము లేనివాడుగా. 1 రోజు 2 రోజులు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే అయ్యా విను, నీకు బాగానే ఉంటుందేమో, కానీ 40 రోజులు 50 రోజులు చేస్తే మరి చిక్కిపోతావు ఖచ్చితంగా. హల్లెలూయా. వాక్యంలోనే చెప్తున్నాడు ఆ భక్తుడు. సరే, ఇప్పుడు అదంతా తర్వాత సంగతి. చాలామంది జీవితాల్లో మందిరానికి వచ్చి కనీసం మోకరించి ప్రభు రక్తమాంసంలో కూడా పాలు పంచుకోరు. దేవా, నా కొరకు రక్తాన్ని కార్చావు కదా, నా కొరకు రక్తాన్ని చిందించావు, ఇది నీ శరీరము, ఇది నీ రక్తము, నీకు వందనాలు అని చెప్పలేకుండా వారి నోటికి ఏమేస్తారు చెప్పండి? స్టిచెస్, కుట్లు.
నోరు తెరిచి పలకరు మాట ప్రార్థనలో, అసలు బయటికి రాదు నోరు. ఎందుకు తీసుకుంటావు నువ్వు ప్రభు రక్త మాంసం? అసలు నీకు భక్తి అంటే తెలుసా? ప్రార్థన అంటే తెలుసా? వాక్యం దేవుని సన్నిధిలో గడపడం తెలుసా? ఇవన్నీ లేకుండా నువ్వెలా క్రైస్తవురాలు అయినావు? ఒకసారి ఆలోచన చేయి. మోకరించి, ప్రభువా నీ రక్తం నాకు ఇచ్చినందుకు వందనాలు, నువ్వు కడిగావు నన్ను, నీకు స్తోత్రం, నేను పాపం నుండి నన్ను విడిపించావు, నీకు స్తోత్రం. ఈ యొక్క ప్రార్థన నీ హృదయంలో నుండి రాలేదు అని అంటే నీవు రక్షింపబడలేదు. బ్రదర్ వినండి, నువ్వేం చేయబడలేదు? రక్షింపబడలేదు. నువ్వు ఊరికే ఏదో వస్తున్నావు వెళ్ళిపోతున్నావు. ప్రతి ఆదివారం తీసుకున్న ఆ ప్రభు యొక్క రక్త మాంసాలు ఎంత శ్రేష్టమైనవి. దేవదూతలు కదా, వారికి లేని భాగ్యమును దేవుడు ఎవరికి ఇచ్చాడు చెప్పండి? మనకు దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. దేవదూతలు తిన్న ఆహారం తిన్నా కూడా ఇశ్రాయేలు, అదిగో పూర్వీకులు మన పితరులు చచ్చిపోయినారంట. కానీ నా శరీరం తిన్న రక్తం త్రాగువాడు వాడు ఎన్నటికీ చావడు. దేవుడికి స్తోత్రం. అంత శ్రేష్టమైన ఆహారము నీ చేతిలో ఉంటే నువ్వు చేస్తున్న పని ఏంటి? అవునా? నువ్వు సిద్ధపాటు ఏంటి? నీ ప్రార్థన జీవితం ఏంటి? లైవ్లో ఉన్నవారు కూడా వినండి జాగ్రత్తగా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా చెప్దామా హల్లెలూయా? ఒకసారి ఆలోచన చేయండి. నీ చేతిలో కనీసం నేను చూస్తాను, మోకరించి చేతిలో పట్టుకొని ప్రార్థన చేసుకొని తీసుకోరు. కొంతమంది తీసుకునే విధానం కూడా నేర్చుకోవాలి. అన్నజనుల దగ్గరికి ఒకసారి వెళ్తే వారి విగ్రహంలోకి అర్పించిందే ఎంతో భక్తితో, ఎంతో శ్రద్ధతో, చేతిపైన చేతులు ఉంచుతూ మరి కదా ప్రభు యొక్క రక్త మాంసాలను తీసుకుంటారు. మన వాళ్ళు పెట్టారా? ఏంటది? భక్తి ఉందా? అది భోజనమా? కదా, అది రొట్టెనా? నువ్వు ఇంట్లో తినే రొట్టెనా? ప్రభు టేబుల్ పైన వచ్చిందా? అది ప్రభు యొక్క రక్త మాంసాలు అంతే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సౌండ్ కూడా రాకూడదే. తింటుండే పక్క వాళ్ళకి సౌండ్ ఎందుకు? సౌండ్ అన్నం కాదు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి భక్తిని మనం నేర్చుకోవాలి. భక్తి, మనం శ్రద్ధ, క్రమము అనేది ఒకటి ఉండాలి. ఉండాలా వద్దా? చెప్పండి. గుడ్లు అప్పగించి అటు ఇటు చూసుకుంటూ నువ్వు సౌండ్ చేసుకుంటూ దిక్కులు చూసుకుంటూ తింటే ఎట్లా చెప్పండి? దేవుని కృపను బట్టి మిగిలిపోయిన రక్త మాంసాలు ఒకప్పుడు అనాలోచనగా తినేవాళ్ళు. ఒకరోజు దేవుడు నన్ను గద్దిస్తే చెప్పాను వాళ్ళకి, అలా తినకూడదు. ఆ శరీరం గురించి మాట్లాడుతూ తినాలి, ఆ రక్తం గురించి మాట్లాడుతూ తాగాలి. ప్రభు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటాడు? దీనిని చేయునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ మిగిలినది నువ్వు కంప్లీట్ చేసేటప్పుడు కూడా నువ్వు మొబైల్ ఫోన్స్ ఒత్తుకుంటూ అన్న వస్తున్నా, ఆగా బయట బండి స్టార్ట్ చేసి పెట్టు, వస్తున్నా, ఫోన్ లేపి, ఇవన్నీ మానుకోవాలి మనం. దేవుడికి స్తోత్రం. క్రమము కావాలి. మంచి పెద్ద గొప్ప దైవజనుని యొక్క కుమారుడు, ఆయన కూడా ఆయనను ఖండించలేడు. ఏలీ కుమారులాగా ఏలీలాగా అయిపోయాడేమో, నాకు తెలియదు, అయిపోతాడేమో, కాడలే అమ్మ గొప్ప దైవజనుడే. కానీ ఆ స్థితి, ఆ సందర్భం నాకు నచ్చలే. నాకు ఆ దేవునికి నచ్చదు, అది వాక్యం కూడా యాక్సెప్ట్ చేయదు. దేవుడు కొన్నింటిని పట్టించుకుంటాడు, కొన్నింటిని పట్టించుకోవడం మనకు సంబంధం లేదు. కానీ పద్ధతి అయితే ఉండాలి. దేవుణ్ణి మనం రెస్పెక్ట్ చేయాలి. అయ్యా నీ కుమారుడు తింటుంటే కుక్క పక్కకు వచ్చి కూర్చుంటే ఏం చేస్తావు చెప్పండి? ఆ కుక్కకు ఒకటి అలవాటు ఉంటుంది. ఏంటి అది? దులుపుకుంటే ఏమొస్తా చెప్పండి? సౌండ్. నువ్వు పక్కనే కూర్చొని తింటున్నావు, ఆ కుక్క ఇలా దులిపింది అనుకో, నీకేమనిపిస్తుంది? అవునా? అంటే ఆహారం మన శరీరానికి తింటుంటే కుక్క దులుపుతా అంటే ఇష్టపడరు. అలాంటిది ప్రభు యొక్క రక్తం ఈ చేతిలో పట్టుకొని ఓ ప్రైజ్ గాడ్ మేన్ అనుకుంటూ దానికి రాసుకుంటూ తింటున్నాడు ఆయన. ఏం చెప్తా? నేను ఆయనకు విమర్శిస్తలేదు, ఇది విమర్శ అంతకంటే కాదు, ఎంత శ్రద్ధగా తీసుకోవాలని చెప్తున్నా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏమన్నా అంటే దీనికి మరలా కృప అంట.
అసలు కృప క్రియలు లేకుండా ఉన్నది కాబట్టి రక్షణ కృపను బట్టే మనం రక్షించబడ్డాం. ఇంకో మాట చెప్పాలా, మనం నీతిమంతుడిగా ఎలా తీర్చబడ్డామంట? కృపను బట్టే. ఓకే, రైట్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము దేవుని నమ్మిన, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఓకే, అది కూడా కరెక్టే. మరి ఇంకో మాట చెప్తాను. అబ్రహాము ఏమంట? అబ్రహాము నీతిమంతుడని, అబ్రహాము నమ్మకస్తుడని, అబ్రహాము దేవునికి స్నేహితుడని, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని ఆ బిరుదులు క్రియలు లేకుండా వచ్చాయా, క్రియలు కలిగి వచ్చాయా? నాకు ఒక మాట చెప్పండి. దేవుడికి స్తోత్రం. చెప్పండి, ఎలా వచ్చాయి? క్రియలు వలన వచ్చాయి. అంటే క్రియల వలన కూడా ఒక వ్యక్తి ఏం చేయబడతాడు? కానీ అది పర్ఫెక్ట్ కాదు. ఫస్ట్ కృపను బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాం. తర్వాత ఆ నీతిని క్రియల ద్వారా ఏం చేయబడుతున్నది? కాపాడబడతా ఉన్నది. క్రియలు లేకపోతే అది ఆ మాట మీకు క్లియర్గా నేను చూపిస్తా. 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక. ఈరోజు కొంచెం ప్రైజ్ ద లార్డ్ ఎక్కువ వద్దు మనకి. 11 అనుకుంటా. దేవానికి స్తోత్రం. 11ఏనా? దేవుడికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. 11 కాదు, ఒక్క నిమిషం. దేవానికి స్తోత్రం. మొత్తానికి ఒక్క నిమిషం. దేవుడికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఒక్క మాట. ఓకే, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 2:20 చూడండి. ఇక్కడ ఏమన్నాడు? వ్యర్థుడా, దానిపైన మొత్తం క్రియల గురించే ఉన్నాయి మొత్తానికి. అది మొత్తం చదివితే కూడా మనకు ఓకే, మనం ఇంట్లోకి వెళ్ళి ధ్యానం చేసుకోవచ్చు. ఇందాక చెప్పిన టాపిక్ దాంట్లో ఉంది. ఇందాక చెప్పిన టాపిక్ దాంట్లో, ఇందాక చెప్పిన మాటలు ఏమైనది దాంట్లో ఉన్నది. అందుకే చూడండి ఇక్కడ 24వ వచనం. మనుషుడు విశ్వాస మూలమున మాత్రమే కాక క్రియ మూలను నీతిమంతుడై అని ఎంచబడునని మీరు దీని వలన దేవుడికి స్తోత్రం. చెప్పండి ఇప్పుడు 2 చేతుల పైనకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. రక్షణ క్రియలను బట్టే వచ్చింది. ఓకే, దాన్ని కాపాడుకోవాలి మరి క్రియల ద్వారా. రక్షణ ఉచితంగానే దేవుడు ఇచ్చాడు. అది క్రియల మూలముగా కలిగినది కాదు. అందును బట్టి ఎవడును దాని వలన ఏం చేయకూడదంట? అతిశయింపబడకూడదు. కానీ దాన్ని కాపాడుకోవాలంటే ఏం కావాలా? దేవుడికి స్తోత్రం. అబ్రహాము నమ్మకస్తుడు, అబ్రహాము శోధించబడ్డాడు కదా. ఆ అబ్రహాము దేవునికి నమ్మకమైన వ్యక్తిగా, విధేయునిగా ఎప్పుడు కనబడ్డాడు? క్రియ లేకుండా కనబడ్డా, క్రియ మూలంగా కనబడ్డా? దేవుడికి స్తోత్రం. క్రియ మూలంగా కనబడ్డాడు. తన కుమారుడైన ఈసాకును బలిని అర్పించడానికి వెళ్ళాడు కదా, అది క్రియ. దేవుడికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి కాపాడుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చిన, దేవుని మందిరానికి వచ్చిన మన జీవితంలో కృప. ఓకే, దేవుడు కృప ఎందుకు ఇచ్చాడంటే పాపము మనపైన ప్రభుత్వం చేయడానికి ఇయ్యలే. పాపము మనపైన ప్రభుత్వం చేయకుండా దేవుని కృప వలన మనం అధికారం పొంది ఉన్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పాపమును జయించుటకే కృపను దేవుడు మనకిచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఏదాన్ని జయించడానికి? అది అర్థమవుతుందా? చెప్పండి, అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
చెప్పండి గట్టిగా హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది ప్రియులారా అని అంటే, చాలామంది సంఘానికి వచ్చిన తర్వాత వారు కనీసం మోకరించలేని స్థితి కదా, ప్రార్థించరు మోకరించి, మొరపెట్టరు మోకరించి కదా, వారు దేవుని సన్నిధిలో వారు ఏమాత్రం కూడా దేవునికి వారు అప్పగించరు. అలాంటి యొక్క భక్తి అనేది అది సరి అయిన భక్తి కాదు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు భయభక్తులతో వచ్చే కృప దేవుడు మనకిచ్చునుగాక. ఎలా రావాలి చెప్పండి? అందుకే నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన ఏం చేయాలంట? జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా ఆమేన్. ఇక్కడ ఏం జరిగింది అప్పుడు? అధికారి యేసు ప్రభు ఎదుట ఏం చేయబడాడంట? సాగిలపడి. చదవండి. ఎవరు సాగిలపడ్డారు? అధికారి. అధికారి 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 అంటే ఒక ఆఫీసరే ప్రభు ఎదుట సాగిలపడితే మనం ఎలా ఉండాలా? సిగ్గుపడకూడదు. ఏం చేయకూడదు? చప్పట్లు కొట్టడానికి సిగ్గుపడకూడదు, ఆరాధన చేయడానికి సిగ్గుపడకూడదు, చేతులు పైనకి ఎత్తడానికి కూడా సిగ్గుపడకూడదు. ఎంత సిగ్గో తెలుసా కొంతమందికి చప్పట్లు కొట్టమండి కదా. చప్పట్లు కొట్టమని అంటే మన ఇంట్లో ఆ కాలంలో అమ్మ నాన్నలు పాతకాలంలో వాళ్ళు ఏం చేస్తారు? పాశం తెలుసా మీకు? ఎంతమంది తెలుసు? పిండి దాని పొడుగుంటాయి ఏంటి? తాల్కాల పాశం పొడుగుంటాయి, ఓకేనా, రౌండ్గా ఉంటాయి. వాటిని ఎట్లా చేస్తారు చెప్పండి? ఎలా చేస్తారు చెప్పండి వాటిని? రైట్, చప్పట్లు కొట్టమంటే వాటిని చేస్తారు అన్నమాట, చప్పట్లు కొట్ట. అవునా? మనం చిన్నప్పుడు చేయమంటే దాన్ని ఇట్లా అంటుండే, ఇట్లా ఏది గట్టి కొడతారు ఏమవుతుంది చెప్పండి? దేవుడికి స్తోత్రం. సౌండే రాదు. మరి నువ్వు దేవుని ఏం స్తుతిస్తున్నట్టు? నేను చెప్పావు కనుక నాకు చూపిద్దామని, ఆరాధన చేసేవారు చెప్పారు కనుక వారికి చూపిద్దామని ఏం చేస్తున్నారంటే పాశం. అంతే. ఎవరికి చూపిద్దామని? మా కళ్ళల్లో కనబడదామని. సౌండ్ రాదు, చప్పట్లు కొడితే సౌండే రాదు. అసలు నీ భక్తే కాదు నా అంటే. అంత సిగ్గేందుకు? అధికారి ప్రభు పాదాలు పట్టుకున్నాడంట. స్తోత్రం కలుగును గాక. నాకు తెలియదు మీ చేతిలో ఏమైనా పనులు ఉంటే నన్ను సారీ, దేవుడికి స్తోత్రం కలుగును గాక కదా బ్రదర్. కొంత పనులు ఉంటే ఏం చేయరు చెప్పండి? కొట్టరు. అది నాకు తెలియదు కాబట్టి అంటుండొచ్చు. పనులు ఉన్న వాళ్ళకి నేనేమనట్లే, పనులు లేని వారికి చెప్తున్నామాట. ఆ బాలనగర్లో ప్రార్థన కుడికి పెట్టినప్పుడు మా పెద్దత్త ఉంది కదా, ఆమెకు చేతి నిండా పుండ్లు అయినాయి. ఆమె చప్పట్లు కొడతలే పాపం, ఇట్లా ఆమె కూడా పాసం చేస్తూ ఉంది. అక్కడ పాసం చేస్తే నేనేం చేస్తానంటే, మీ చేతిలో ఎలాంటి బలహీనతలున్న పుండ్లున్నా ఏమున్నా చప్పట్లు కొట్టండి, మాడిపోతాయి అన్న. ఒక మాట తెలుసా? తరచుగా పుండ్లు అవుతాయి అన్నమాట. ఆమె చేయికి గోకుతూ ఉంటుంది, గీకుతూ ఉంటుంది, రక్తం కారుతూ ఉండే ఆమె చేతులలో. ఆ రోజు చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటే నేను చెప్పిన మాటను బట్టి చప్పట్లు కొట్టింది ఇప్పటి వరకు కూడా చేతులకు మరలా పుండు రాలే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రవర్తిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నిజం బ్రదర్, ఇప్పటికీ కూడా చేతులకు ఏం రాలేవు, పుండ్లు రాలే. ఎంత గొప్ప కార్యం! ఒక మాట లోబడాలి, విధేయత చూపించాలా. విధేయత ఆ దాంట్లో ఉన్నది ఏంటి చెప్పండి? ఆశీర్వాదం. నీకేం సార్ నువ్వు బాగా చెప్తావు అని అది గానే కాదు. ఎందుకంటే ఇక్కడ నించొని చెప్పే మాటలు నావి కావు. ఎవరికి చెప్పండి? దేవుడివి. నేను ఒక సేవకుడను. దేవుడు అన్న ఏర్పరచుకున్నాడు. ఆయన రాజ్యం కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ వచ్చి కూర్చున్నారంటే ఎవరియో నువ్వు పాటించడానికి కాదు, ఇక్కడున్న వాక్యం నువ్వు పాటించడానికి వచ్చి కూర్చున్నావు. దేవుడు నీకు ఇక్కడ ఎందుకు తీసుకొచ్చాడని అంటే నీకు ఈ వాతావరణమే పడుతుంది అన్నమాట మొత్తానికి. ఏ వాతావరణం? అంజూరపు చెట్లు ఎక్కడ పండుతాయి? క్షమించండి, ఏమంటారు? ఖజూర్, యాపిల్ అనుకోండి. యాపిల్స్ ఎక్కడ పండుతాయి? చల్ల ప్రదేశంలో, కాశ్మీర్. తర్వాత అవేమంటారు? అదే అవే ఖజూర్ రైట్. ఖజూర్ ఎక్కడ? డెజర్ట్స్, ఎడారులలో కదా, అంటే ఎండ అక్కడ.
అంటే నీవు ఇక్కడ పండుతావు. అందుకే బ్రదర్ వినండి, ఈ స్థలంలో దేవుడు నేను తీసుకొని వచ్చి నాటాడు. దేవుడికి స్తోత్రం. వేరే వాతావరణం నీకు సూట్ కాదనమాట. ఈ బేతల్ అపోస్తలిక మిషన్ నీకు సూట్ అవుతుంది. హల్లెలూయా. అందుకే దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు. బయట చాలా చాలా గొప్ప గొప్ప వనాలు, గొప్ప గొప్ప సంఘాలు గొప్ప గొప్ప ఉన్నాయి. నీకు ఆ వాతావరణం సెట్ కాదు. అక్కడ నువ్వు అక్కడ ఫలించవు. నువ్వు యాపిల్స్ కాయ లాంటి వాడవేమో, దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఖర్జూరపు వృక్షం వంటి వాడవేమో, అన్ని చెట్లు అన్నిటి దగ్గర ఏం చేయవు, ఫలించవు. ఇక్కడ దేవుడు ఈ వాతావరణంలో నేను ఉంచాడు, అంతే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్నిట్లో పెట్టేది నీళ్ళు దేవుడే. యేసుప్ర అన్నిట్లో ఎదిగింపజేసేది ఎవరు చెప్పండి? దేవుడే. దేవుడే. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎదగాల. ఎలా చెప్పండి? ఇప్పుడు నువ్వు చప్పట్లు మీరు సరిగ్గా కొడతారని నేను విశ్వసిస్తున్నా. మీరు ఆల్రెడీ సరిగ్గానే కొడతారు. లైవ్లో ఉన్నవారు కూడా చప్పట్లు అనగానే తప్పు అట్లా వేయకూడదు, చప్పట్లే కొట్టాలి. దేవుడికి స్తోత్రం. తప్పుడుగా కొట్టకూడదు, సరిగ్గా కొట్టడం నేర్చుకో. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక ఆయన చప్పట్లు కొట్టమంటే ఇట్లా పెట్టి గట్టి కొట్టేస్తున్నాడు. సౌండ్ రావాలన్న అంటే పాట డిస్టర్బ్ చేయాలా, సాంగ్ డిస్టర్బ్ చేయాలా, నా పైన దృష్టి నిలబడాలా, అదొక కేటగిరీ. గట్టి సౌండ్ రావాలా, మంచిదే. అరే అందరితో పాటు కలిసి ఏకీభవించి ఏకత్వం కలిగి చప్పట్లు కొట్టి ప్రభును స్తుతిస్తే నీ చేతిలో తిమ్మిర్లు గిమ్ముర్లు అనేటి మరలా వస్తే నన్ను అడుగు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చేతులు చప్పట్లు కొడితే నొప్పి వస్తాయి, రావని ఎవరు చెప్పారు? అయినా కొట్టు, స్వస్థతని ఇస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి అందరు కలిసి ఆమేన్. హల్లెలూయా. సిగ్గా అన్నమాట వాళ్ళకి. ఈయన అధికారి. ఎవరైనా చెప్పండి? అధికారి ఏం చేశాడు చెప్పండి? సాగిలపడ్డాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఏం చేశాడు అధికారి? సాగిలపడ్డాడు. ఎక్కడ సాగిలపడ్డాడు? యేసు ప్రభు ఎదుట. ఎందుకొరకు సాగిలపడ్డాడు చెప్పండి? దేని కొరకు సాగిలపడ్డాడు? యాయిరు యొక్క కుమార్తె ఏం చేయబడిందంట? అనారోగ్యంతో ఉంది, చావ సిద్ధమైంది. ఏం సిద్ధమైంది? చావు సిద్ధమైంది. చావు సిద్ధమైతే ఎక్కడికి వెళ్ళాలా? హాస్పిటల్కి వెళ్ళాలి. మరి ఈయన ఎక్కడికి వచ్చాడు? యేసుప్రభు డాక్టర్ల కంటే పెద్ద డాక్టర్ కాబట్టి ఆయన దగ్గరకు వచ్చాడు. దేవుడికి స్తోత్రం. అధికారి గుర్తెరిగాడు కాబట్టి, కానీ నువ్వు గుర్తెరగలేకపోతున్నావు. ఆయన స్వస్థపరిచే దేవుడు యెహోవా రఫా. దేవుడికి స్తోత్రం. ఆయన స్వస్థపరిచే దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆరోగ్య ప్రదాత. ఆమెను చెప్పు. హల్లెలూయా. మనం ఆమెను అన్నా అనకున్నా ఆయనే ఆరోగ్య ప్రదాత. హల్లెలూయా. ఎందుకంటే కలుగును గాక అంటే మనం అనకపోయినా ఏనాడు ఆయన రాఫాని. ప్రైజ్ ద లార్డ్. ఆయన రాఫా, యెహోవా రాఫా. స్వస్థతనిస్తాడు. ఆయన స్వస్థతనిస్తాడు. అంటే నీ జీవితానికి స్వస్థత ఆ ప్రభు ఇస్తాడు. వేస్తున్నావు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఎక్కడికి రావాలా? యేసు ప్రభు దగ్గరికి. తన కుమార్తె బాగులేదు, ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి. మొట్టమొదట లైవ్లో ఉంటున్న ప్రియదేవుని బిడ్డలారా, నీ సిచ్యువేషన్స్ బాగలేనప్పుడు, నీ కుటుంబాల్లో బాగలేనప్పుడు, నీ స్థితిగతులు బాగలేనప్పుడు, నీ మానసిక ఒత్తిడిలో ఉంటున్నప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి రావాలంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి సాగిలపడాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఎక్కడికి వచ్చి సాగిలపడాలంట? యేసయ్య దగ్గరికి. ఆ యాయిరు ఎక్కడికి వచ్చి సాగిలపడ్డాడు చెప్పండి? యేసు ప్రభు దగ్గరికి వచ్చి సాగిలపడ్డాడు. ఎవరు? యాయిరు. ఆయన దగ్గరికి వచ్చి సాగిలపడి, నా కుమార్తె చావ సిద్ధమై ఉన్నది, నీవు కూడా మాతో పాటు రండి అని అంటే యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? మరొక మాట ఆలోచన చేయకుండా ఆయనతో పాటు వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయనతో పాటు వెళ్ళాడు. ఆ యాయిరుతో పాటు వెళ్ళాడు. ఎవరిని బాగు చేద్దామని చెప్పండి? కుమార్తెను బాగు చేద్దాం. ఆ ప్రభు యాయిరుతో పాటు వెళ్తూ ఉంటుంటే ప్రియులారా, ఎంత విశ్వాసం యాయిరికి. కుమార్తె బాగలేకపోతే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. నువ్వు బాగలేకపోతే ఎక్కడికి వెళ్తావు కదా? ప్రియ దేవుని పిల్లరా, ఆ ప్రభువు నిన్ను స్వస్థపరచును గాక. ప్రతి రోగమును, ప్రతి వ్యాధిని, ప్రతి రుగ్మతను ఆ దేవాది దేవుడిని స్వస్థపరచబోతున్నాడు, విడిపించబోతున్నాడు, ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, శక్తిని ఇవ్వబోతున్నాడు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్దాం గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఆయన యొద్దకు రా, ప్రభు దగ్గరికి రా, ఆయన సన్నిధానంలోనికి రా, ఆయన మందిరంలోనికి రా, ఆయన ఎదుట సాగిలపడు. నీ పిల్లలకు బాగులేకపోతే, నీ కుటుంబానికి బాగులేకపోతే, నీకు బాగులేకపోతే, నీ స్థితిగతులు బాగులేకపోతే, నీకు శాలరీ ఇంక్రిమెంట్ లేకపోతే, నీకు ఆర్థికంగా సమస్య వస్తే ఎవరి దగ్గర సాగిలపడాలా? చెప్పండి, ఎవరి దగ్గర సాగిలపడాలా? తిడితే డబ్బులు వస్తాయా? నీ భార్యను తిడితే డబ్బులు వస్తాయా? నీ భర్తను తిడితే డబ్బులు వస్తాయా? నీకేం చేత కాదు, నిన్నుంటినైనా చేసుకున్నా. ఆ పక్కింటి ఆమె నన్ను చేసుకుంటే ఇప్పటికి జాబ్ వచ్చింది ఆమెకి. దేవుడికి స్తోత్రం. అవునా? ఆమెకు జాబ్ వచ్చింది. నేను ఊరికేనన్నా చేసుకున్నా. మా డాడీ మంచి సంబంధం తీసుకొచ్చాడు, వద్దన్నా, పోయి నిన్ను అంటు కట్టుకున్నా. నీకు పని లేదు, ఏం లేదు. అయ్యా ఇక్కడ చూడు, దేవుడికి స్తోత్రం కలుగురుగా. నీకు తర్వాత ఉపయోగపడతాయి, ఇప్పుడు పడకపోయినా కొన్ని మాటలు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెబుదాం గట్టిగా హల్లెలూయా. ఉపయోగకరంగా ఉంటాయి నీకు ఖచ్చితంగా కదా. చూడండి ప్రియులారా, ఏమంట ఊరికేనా ఆయన చేసుకున్నా, మరి ఎందుకు ఆమె చూడు, లేకపోతే ఆయన చూడు కారు కొన్నాడు కదా, ఆయన చూడు ఆమెను చూడు కారు కొన్నారు. నిన్ను ఊరికేనే, ఏం జీతం నీది, ఏం శాలరీ, ఏం రాబడి, ఏంటి అసలు, నువ్వు పనే చేయవు, నువ్వు ఇంట్లోనే పడుకుంటావు, నువ్వు ఇది నువ్వు అది. ప్రియులారా, నిజంగా ఇదంతా మానుకో. లైవ్లో వింటున్న వాళ్ళు కానీ, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు ఈ గుణగడం సనగడం దేవునికి స్తోత్రం యేసు నామములో ఆగిపోవును గాక. ఎందుకో తెలుసా? సనిగి సంహారకుని చేత నశించారంట. ఎవరు వారు? ఇశ్రాయేలు. సనగడమే గొప్ప పాపం వారికి. సనిగి సంహారకుని చేత నశించిపోయినారు. నువ్వు ఊరికే సనగడం ఏంటి? ప్రార్థన చేయడం చేత కాదా? నువ్వు నమ్ముకున్న దేవుడు చేతగానుడా? నీ కుటుంబ జీవితాన్ని ఆశీర్వదించలేడు అనుకున్నావా? దీవించలేడు అనుకున్నావా? నీ పరిస్థితిని మార్చలేడు అనుకున్నావా? ఎలా మారుస్తాడు? ఎలా భూమి వేలాడుతున్నది శూన్యంలో? ఎలా భూమి వేలాడుతున్నది శూన్యంలో? చెప్పండి, ఎలా వేలాడుతున్నది? చెప్పండి, ఎలా వేలాడుతున్నది? ఏమైనా ఉందా? తీగ ఏమైనా కట్టాడా దేవుడు? ఈ నక్షత్రానికి ఆ నక్షత్రానికి ఏమైనా తాడు కట్టాడా? అలా ఒకసారి నీకు మాట చెప్పాలా, మనం దేన్నో నమ్ముతలేం కదా. అసలు నమ్మకం అసలు భూమి మీద ఉంచకూడదు మనం. ఎందుకంటే భూమికి ఏది లేదు, తాడు ఇట్లా వేలాడుతున్నది అంతే. వేట ఎక్కువైతే కిందికి పోతేమో అనిపిస్తుంది. ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేయి భూమి గురించి, అది ఊడిపోతే. దేవుడికి స్తోత్రం కలుగును కాక. అది ఎట్లా నిలబడింది ఒకసారి ఆలోచన చేయి. నిజంగా నాకు ఒక్కోసారి ఆలోచన వస్తుంది, రాత్రిలో వస్తుంది, 1 గంటలకు 2 గంటలకి. అది వచ్చినప్పుడు ఆ యూట్యూబ్లో ఒకటి స్పేస్ స్టేషన్ అని ఉంటుంది, స్పేస్ స్టేషన్. ఆ స్పేస్ స్టేషన్లో నుంచి భూమి ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దామని కొడితే కొంచెం కనబడుతూ ఉంటుంది. అప్పుడు నాకు అనిపిస్తుంది, అరే నిజంగా దేవుని సృష్టి ఎంత గొప్పది. అప్పుడప్పుడు చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఎందుకనంటే మనం కూడా అట్లాగే ఎగిరిపోతాం కదా దానికంటే పైన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ స్పేస్ స్టేషన్ నుంచి ఏం చేస్తారు, భూమికి అది చూపిస్తూ ఉంటారు. భూమి లైట్స్, వాటర్ అన్నీ కనబడుతూ ఉంటాయి. భూమికి ఆధారము అనేది ఎక్కడ లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, 2 చేతులు పైనకి చెప్పండి గట్టిగా హల్లెలూయా. భూమికి ఆధారమే లేదు. మరి శూన్యంలో దేవుడు భూమిని వేలాడదీశాడు కదా. ఆధారం లేని స్థలంలో ఏం చేశాడు దేవుడు? భూమికి వేలాడదీశాడు. ఇప్పుడు నీకు ఆధారం లేదేమో, నీకు శాలరీ లేదేమో, నీకు ఇంక్రిమెంట్ లేదేమో, నువ్వు గునగడం మానే, నువ్వు సనగడం మానే, నువ్వు నిందించడం మానే, నువ్వు వేధించడం మానే, నువ్వు తిరస్కరించడం మానే, నువ్వు వేలు పెట్టి తిరస్కరించడం మానేసి, ఇదిగో యాయిరు కుమార్తెకు బాగలేకపోతే యాయిరు యేసుక్రీస్తు ప్రభు ఎదుటకు వచ్చి సాగిలపడి ప్రార్థన చేస్తున్నాడు అంతే. ఆమేన్. నా కుమార్తె బాగులేదు, చావసిద్ధమైనది, నీవు వస్తావా? ఆమేన్. నీ కుటుంబం కొరకు ఆ ప్రభుని తీసుకొని వెళ్ళదుగాక. మానుకో, ఆ బుద్ధి మానుకో. అది పాడుబుద్ధి. దేవుడికి స్తోత్రం. ఏ బుద్ధి అది? చెప్పండి, ఏ బుద్ధి అది? గుణడం సనగడం పాడుబుద్ధి.
ప్రార్థన చేయడం ప్రారంభించు. ఒక విశ్వాసుడైన ఒక భర్త, ఒక విశ్వాసి అయిన ఒక భార్య వారు తీసుకురాలేని ఒక రాబడిని గురించి ఊరికే నిందిస్తూ వేలుబెట్టి తిరస్కరించారు, కానీ ప్రార్థన చేసి జీవితాలను కట్టుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. అదేదో పెద్ద వీళ్ళు ఏమంట పెద్ద ఒక కోట్లు కలిగిన అధిపతుల ఇంట్లో నుంచి వచ్చినట్లుగా, నేను పెళ్ళి కాకముందు చాలా బాగున్నా, మాకేం తక్కువ లేదు. మానుకోవాలి, అవన్నీ మానుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అవన్నీ మానుకోవాలా. ఒకసారి ఆలోచించండి, పెళ్ళి కాకముందు ఇద్దరు బాగున్నారా, ఒకరే బాగున్నారా? అవునా కదా? పెళ్ళి కాకముందు స్త్రీ అయినా పురుషుడైనా తెగిపోయినా గాలిపడం. చెప్పండి ఒకసారి, పెళ్ళి కాకపోతే కొంతమంది పురుషుల యొక్క పరిస్థితి ఎట్లా ఉండే? ఎవడు అడిగేటోడు కాదు కదా. ఎక్కడంటే అబ్బా మంచి ప్రశాంతం అలా అనుకోవడానికి వీల్లేదు కదా. అయిపోయింది. దేవుడు ఇచ్చాడు ఆశీర్వాదం కదా, దేవుడు ఇచ్చాడు దీవెన, దేవుడు ఇచ్చాడు. భార్య దొరికిన వారికి మేలు దొరికినంట, కొంతమంది మేకు దొరికాడని రాసుకున్నాడంట. మనం ఏం చేయలేము ఇంకా. అలా రాసుకుంటే మళ్ళీ ఎవరు మాడుస్తాడు? దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి మేకాయ కూర్చుంటే ఏం చేస్తారు? పాపం రాసుకున్నాడేమో, కానీ దేవుడు ఆశీర్వదిస్తాడు. అది మేలే, దేవుడికి మహిమ కలుగును గాక. ఆ రెండు చేతులు పైనకే చెప్పండి గట్టిగా, ఆమేన్. అది మేలే, అంతే. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి మేకు దొరికింది కదా మాస్టర్ గారు, ఊరికే స్టేజ్ మీద మూల పైనకి వెళ్తే ఏమవుతుంది చెప్పండి? కాలు గుచ్చుకుంటుంది. కాబట్టి నేను హ్యామర్ అయిపోయినా. అబ్బా ఏం డైలాగ్ రా బాబుడి. ఏమైపోయాడంట? హ్యామర్ ఏం చేయాలా? అంతే, లోపలికి దిగ్గొట్టాలి. మానుకో అవన్నీ. ఏం మానుకోవాలా? ఈ డైలాగ్స్ అన్ని మానుకో, ఇలాంటి అనాలోచనలు మానుకో. ఏం తీసుకొచ్చారు, ఏం తీసుకురాలేరు, ఎలాగుంది పరిస్థితి, నీవు కలిసి సహకారం చేయి, కలిసి ముందుకెళ్ళు, కలిసి ప్రభుత్వంలో ముందుకు సాగు. దేవుడు నేను దీవించునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. రెండు చేతులు పైనకే చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఒక ఆయనకి ఇంట్లో ఇలాగే బాగా ఒత్తిడి అయింది. ఏమని తెలుసా? పని చేసుకోపోరా. పని గురించి బాగా టార్చర్ అయింది. ఆ పని గురించి వెతికాడు, పని దొరకలేదు. సడన్గా ఒక దగ్గర పని వచ్చింది. పని రాగానే ఇంట్లో వాళ్ళు పనికి వెళ్ళమన్నారు కదా. ఇప్పుడు అరే ఊరికి ఏం కూర్చుంటావురా, పనికి వెళ్ళురా అన్నాడు కదా అయ్యా. అయితే ఆ పనికి వెళ్ళక ముందు చర్చికి రమ్మన్నా నేను. వినండి, ఆ పని రాకముందు ఏమన్నా తెలుసా? చర్చికి రమ్మన్నా. అస్సలు కుదురుతలేదన్నా, ఇంట్లో అనేక పనులు చెప్తున్నారు, ఆ పని ఈ పని చాలా అసలు మాకు కుదురుతలేదు. ఎప్పుడు జాబ్ దొరకనప్పుడు నేను అన్నాను కొంతమందికి, అయ్యా జాబ్ లేదు, ఏం లేదు, ఊరికి అక్కడిక్కడ తిరగడం ఏంటి, చర్చిలో వచ్చి ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి, మోకరించి ప్రార్థన చేయి, ఇతరుల కొరకు ప్రార్థన చేయి, దేవుడు దీవిస్తాడని అంటే ఓకే అనుకుంటే అట్లాగే వెళ్ళిపోయినారు. ముందుకు సాగారు. వాళ్ళ ఇంట్లో మా కొడుకు ఏ పని చేస్తలేడు, ఎప్పుడు పడుకుంటాడో ఎప్పుడు లేస్తాడో తెలియదు. మంచి నిద్ర, కంటి నిండా నిద్ర, పంటి నిండా ఆహారం, కంటి నిండా పంటి నిండా ఒంటి నిండా బట్టలు మంచిగా. సార్ ఇంకా ఏం ఫీకర్ ఉన్నది సార్ ఆయనకి? ఏమైనా ఆలోచన ఉంటుందా? ఇదంతా అయిపోయిన తర్వాత ఒకరోజు ఏమొచ్చిందో తెలుసా? చర్చికి రమ్మంటే రాలే, ప్రార్థన చేయమంటారు చేయలే. వారి తల్లిదండ్రులు వచ్చి అన్న ప్రార్థన చేయన్నా మా కొడుకు కొరకు చేస్తున్నాం, ఏ జాబ్ అయినా దేవుని కృపను బట్టి ఒకరోజు జాబ్ వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. జాబ్ కన్ఫామ్ అయ్యేటట్లుగా ఉన్నది. అయ్యా ఎలాగుంది చెప్పండి? జాబు కన్ఫామ్ అయ్యే పరిస్థితికి వచ్చేసింది. ఏమొచ్చింది బ్రదర్? కన్ఫర్మేషన్. ఒకసారి రోజు అయిపోయింది, రెండవ రోజు అయిపోయింది, కన్ఫర్మేషన్ అయిపోయి లాస్ట్కి కన్ఫర్మేషన్ అయ్యి ఇంకా పిలుస్తారనే ఆ రోజు వచ్చే, అంటే ఈ కన్ఫర్మేషన్ అవుతున్న ఆ ప్రాసెస్ అవుతున్న ఆ రోజు వచ్చి అంటాడు, వినండి జాగ్రత్త వినండి. ఆ రోజు వచ్చి అంటాడు, అంటే ఇప్పుడు జాబ్కి వెళ్తే ప్రార్థన చేయడం కష్టమన్నా. దేవుడికి స్తోత్రం. దేవుడే వెలిగించాడా లేకపోతే సాతాను యొక్క తలంపులు ఏమైనా ఉన్నాయా? అన్న జాబ్కి వెళ్తే చర్చికి మరలా లీవ్ ఇస్తారో ఇయ్యరో అన్న. మరలా జాబ్కి వెళ్తే చర్చికి దూరం వెళ్ళిపోతానేమోనన్నా
అబ్బా ఏం సెంటిమెంట్ డైలాగ్ రా బాబు, గుండెలో గుచ్చుకుంటాయి కదా ఇలాంటి మాటలు. ఒక సేవకునిగా ఇప్పుడు నేను ఏమనాలి చెప్పండి? అర్జెంటుగా జాబ్ మానేసి అవసరం లేదా అనాలి నేను. అన్న జాబ్కి వెళ్తే ప్రార్థన అసలు చేయకపోతుండేమన్నా అంటే నువ్వేమనుకుంటున్నావు? ఏం లేదన్నా, ఇప్పుడు ఆ జాబ్ ఈ జాబ్ కాకుండా చర్చిలో ఉంటూ ప్రార్థన చేస్తే అది దేవుని పనిలో వాడబడినట్టుగా ఉంటుందన్నా, అనవసరంగా జాబ్స్ ఎందుకు చేయాలన్నా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? సేవనే అనే ఆలోచన వస్తుందన్నా. వా ఇన్ని రోజులు రాంది ఈరోజే వస్తుందంటే నువ్వు ధన్యుడురా బాబు, దేవుడికి స్తోత్రం కలుగులు కాక అని అలా అనుకున్నా. కానీ తర్వాత ఏమనిపించిందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రుల టార్చర్ జ్ఞాపకం వచ్చింది. లాస్ట్ ఇన్ని రోజులు రాంది నీకు సేవా దర్శనం, సేవా పిలుపు, పని చేయడం, ప్రార్థన చేయడం, సంఘానికి రావడం, వచ్చి మోకరించకపోయించడం, వచ్చి ఉపవాసం ఉండడం, ఇన్ని రోజులు రాంది జాబ్ కన్ఫర్మ్ అయిపోయి ఎప్పుడమ్మా ఎప్పుడు? ప్రైజ్ ద లార్డ్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎప్పుడు? జాబ్ కన్ఫర్మేషన్ అయిపోయి ఇంకా జాబ్ వస్తుంది అనే ఒక పరిస్థితికి వచ్చేసరికి ఈ రెస్ట్ నాశనం అయిపోతుందేమో వానికి, ఈ పడుకోవడం నాశనం అయిపోతుందేమో అని చెప్పి ఎట్లాగెళ్తే సక్సెస్ అవుతా అనుకుంటే పాస్టర్ గుర్తుకు వచ్చాడు చూడండి. సెంటిమెంట్ అన్నమాట ఇది. ఏంటి చెప్పండి ఇది? సెంటిమెంట్. ఇన్ని రోజులు ప్రార్థన చేయింది, ఇన్ని రోజులు సేవ దర్శనమే లేనిది, ఇప్పుడు జాబ్ కన్ఫర్మ్ రాగానే ఆ జాబ్ అయిన తర్వాత నాకు అర్థమైంది మరలా ఏమంట కుక్కతోక వీళ్ళతో పెట్టుకొని మనం మధ్యలోనికి వెళ్ళిపోయి ఏం సలహాలు ఇవ్వకూడదు, ప్రార్థన చేద్దాంలే అని అన్నా. మరలా అడిగితే అన్నా ఏం లేదు వెళ్ళాలి జాబ్. ప్రైజ్ ద లార్డ్. జాబ్ చేస్తూ కూడా మనం ఏం చేయొచ్చు? దేవుని పని చేయొచ్చు. నేను చాలాసార్లు మన దగ్గర సంఘానికి వచ్చే కొంతమంది విశ్వాసుల గురించి నేను ఆలోచన చేస్తా, నేను బాధపడతా, నేను కన్నీరుగా అరుస్తా, నేను వాళ్ళతో పోల్చుకుంటా. ఇక్కడ ఉన్నారు చాలామంది మన దగ్గర పరిచర్య చేసేవాళ్ళు. అమ్మ వినండి, 12:30కు 1 గంటలకు పడుకొని 5 గంటలకు లేచి వెళ్ళిపోతారు. ఎన్ని గంటలకి? 5 o'clock లేచి ప్రార్థన చేసి 1 hour వెళ్ళిపోతారు. 1 గంటలకు పడుకున్నారు. వారంలో 4 days ఇదే ఉంటుంది. వారంలో 3-4 days. 12 గంటలకు ఒకసారి, 12:30కు ఒకసారి, 1 గంటలకు ఒకసారి, 2 గంటలకు ఒకసారి. 2 గంటలకు పడుకుంటే ఎంత అవుతుంది టైం? 5 గంటలకు లేవాలా చెప్పండి? 3, 4, 3 hours. అమ్మా ఎన్ని గంటలు? నేను జాబ్ చేస్తలే, జాబ్ చేస్తూ అలసిపోయి వచ్చే ఆ వ్యక్తి ఇక్కడ పని చేస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నారు కొంతమంది. మరి వాళ్ళు జాబ్ చేస్తూ కూడా ఇంత పని చేస్తున్నారని అంటే మరి నేను జాబ్ చేయకుండా ఉన్న దేవుని ఏమన్నా అంటే ఏం మినిస్ట్రీ ఇది? ఫుల్ టైం మినిస్ట్రీ. దేవుడికి స్తోత్రం. ఏం చేస్తున్నావు బ్రదర్? మినిస్ట్రీ. ఏం మినిస్ట్రీ? ఫుల్ టైమా హాఫ్ టైమా? ఫుల్ టైం. వా ఏం ఫుల్ టైం రా బాబు మనది. ఎంత ఫుల్ టైం చెప్పండి? మంచిగా తినడం, మంచిగా పడుకోవడం, మంచి కంటి నిండా నిద్ర, పంటి నిండా. ఇప్పుడు ఏమనాలి దీన్ని చెప్పండి? లైవ్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏమనాలి దీన్ని? ఇది హాఫ్ టైమా ఫుల్ టైమా? కొన్ని సందర్భాల్లో నేను కొంతమందిని చూసి సిగ్గుపడతా. మీకు అందరికీ ఏం తిట్టాలని నాకు నేను తిట్టుకున్నా, మీరేమనుకోకండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకొరకే అనిపిస్తుంది అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో పాపం పడుకోలేరులే, పడుకోని వాళ్ళకి ఎంత రమ్మంటే ఇల్లంతా వస్తారు. అందుకే నేనేమను, దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇక పొగిడినంటే మనం ఉంటారు ఇక్కడ అంటే మునకాయల చెట్టు, ఇంకొకటి కాదు. మళ్ళీ ఏ చెట్టు అది? ఎందుకు ఆ పేరు చెప్పాను? అది ఈజీగా ఇరుగుతుంది కాబట్టి. ఎక్కితే ఎక్కినావు తుమ్మ చెట్టో వేప చెట్టో ఎక్కితే కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుంది కదా. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. లైవ్లో ఉన్నవారు చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏ మినిస్ట్రీ బ్రదర్ మనది? ఫుల్ టైం. ఫుల్ టైం మినిస్ట్రీలో హాఫ్ టైం చేస్తున్నాడు కదా డ్యూటీకి వెళ్ళి. ఆ డ్యూటీ 8 hours అయితే ఆ డ్యూటీ 12 hours అయితే అంతకంటే ఎక్కువ అలసిపోవడం మన పరిచర్య పని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పని లేకపోవచ్చు, ప్రార్థనలోనైనా అలసిపోవాలి. నలగొట్టబడదుము గాక. అంతే కదా. నేను నిజంగా చెప్తున్నాను. 1 గంటలకి 12 గంటలకి 1:30కి 2 గంటలకు పడుకొని లేచి వెళ్ళిపోతూ ఉంటారు, డ్యూటీకి వెళ్ళిపోతుంటారు. తప్పదు కదా డ్యూటీకి వెళ్ళడం. ఇప్పుడు మేమేమనుకోవాలంటే
పొట్ట తిప్పల కొరకు వెళ్తున్నాడు. మేము దేవుని పని చేస్తాం. ఓహో, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎంకరేజింగ్ కొరకు బాగానే ఉన్నది, కానీ లేవడం ప్రార్థన చేయడం కొరకే ఆలోచన చేద్దాం. హల్లెలూయా. అవసరమైన దాన్ని పట్టుకోకూడదు. అమ్మ వినండి, కొంతమంది స్త్రీలైనా పురుషులైనా ఇంట్లో ఉన్నవారు బయటకెళ్ళి పనిచేసే వారి కంటే ఎక్కువగా నువ్వు పని చేయకపోతే పనివాడు జీతానికి పాత్రుడంట, నువ్వు జీతానికి నీకు పాత్రవుతా లేదు. పని చేయకుండా ఏం చేయకూడదంట, నీ ఆహారం చేయకూడదు, ఆహారం తినకూడదు. పని చేయమంటే ఎప్పుడు ఒళ్ళు నొప్పులే, ఎప్పుడు నొప్పులే నొప్పులే నొప్పులే. ఈ నొప్పులు ఎందుకు వస్తున్నాయంటే నువ్వు దేవుని చిత్తానుసారంగా లేవు, అంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీకు తప్పదు అనుకుంటే, మరి నీ కుటుంబానికి పోషించాలనుకుంటే ఎన్ని నొప్పులు ఉంటాయి నీకు? నొప్పులు లేవా బ్రదర్? మీరు డ్యూటీకి వెళ్తారా? అమ్మ మీరు కూడా చాలామంది డ్యూటీకి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. ముగ్గురు కూడా డ్యూటీకి వెళ్ళి, కొంతమంది వెళ్ళి ఆపేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పరిస్థితులను బట్టి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఇంట్లో పనిచేయడం కూడా ఏంటి చెప్పండి, వర్కే. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు వెళ్ళలేరు కదా. తర్వాత ఆ పిల్లలు పెద్దగా అయిన తర్వాత కొన్ని సందర్భాల్లో మనం వెళ్ళొచ్చు మన పని, కొన్ని సందర్భాల్లో మానేస్తాం. ఒకసారి ఆలోచించండి, డ్యూటీకి వెళ్ళిన ప్రతిసారి మనం కొన్ని నెలలు చేసినాం, కొన్ని సంవత్సరాలు చేసాం. ఎవరైనా సరే ఇక్కడ ప్రతి ఒక్కరు ఏం చేసిన వాళ్ళై ఉన్నారు? చేయలేరు ఎవరైనా? ప్రతి ఒక్కరు, అందరు చేసిన వాళ్ళు. చెప్పండి, డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఎవరికి తలనొప్పి రాలేదా? డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఎవరికి బ్యాక్ పెయిన్ రాలేదా? డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఎవరికి నడుము నొప్పి, గొంతు ఏం రాలేదు, వచ్చాయి. మరి ఏం చేశారు చెప్పండి, ఏం చేశారు? వెళ్ళారా లేదా? వెళ్ళారు. ఇది కూడా అంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తప్పదు. లైవ్లో ఉన్నవారు కూడా చాలామంది డ్యూటీ అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. ఈరోజు నీ జీవితంలో నువ్వు మరలా ప్రభు సన్నిధిలో గొప్ప ఆరోగ్యంను పొందుకుందువు గాక. ఆమేన్, హల్లెలూయా. నీ కుటుంబం బలపరచబడుతుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. పనివాడు జీతానికి పాత్రుడు. నువ్వు ఎక్కువ టైం, నువ్వు ఫుల్ టైం అనుకుంటే ఫుల్ టైం దేవునికి కదా. మంచిగా 8 గంటలకు లేచి 9 గంటలకు లేచి పడుకోవడం, మేము 5 గంటలకు పడుకుంటావా? కాదు. ఎప్పుడంట? అందరు పడుకోకముందే. ఇంకో మాట చెప్పాలంటే సూర్యుడు దిగకముందే బెడ్ పైనకి ఎక్కి పడుకొని, అందరు లేచిన తర్వాత లేస్తే ఇంకా నువ్వు దావీదు అనుకుంటే నువ్వు అమ్మా ఎంత మంచి మాట అనుకుంటే కాదు, కుదరదు. అన్ని కోణంలో దావీదుని తీసుకుంటే మంచిదే, కానీ దావీదు పొద్దుగురుంక లేచినప్పుడు ఒక సమస్య జరిగింది కాబట్టి దావీదు అన్న. నువ్వు జయించకపోవడానికి గల కారణం దావీదు లాంటి తప్పు చేసినావు, అంటే పొద్దుగుంక వేళ లేచావు, అది సమస్య. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ప్రభు ఒక సన్నిధానంలో ఆయన పైన ఆధారపడదువు గాక. యాయిరు కుమార్తె బాగలేకపోతే ఎక్కడికి వచ్చాడు? యేసయ్య ప్రభు దగ్గరికి వచ్చాడు కదా. యేసు ప్రభు దగ్గరికి వచ్చి పాదాల దగ్గర సాగిలపడి అంటున్నాడు, నా కుమార్తె చావ సిద్ధమైనది, ప్రభా వస్తావా? రైట్ నాడు. ఈరోజు నీ సమస్య ప్రభు పాదాల దగ్గర పెట్టుదువు గాక. ఎంతమంది పెడతారు? ఆమేన్. విశ్వాసముతో ప్రభు పాదాల దగ్గర పెట్టు. గుణగడం, సనగడం, విమర్శించడం, వేలు పెట్టి తిరస్కరించడం, తృణీకరించడం నువ్వు మానుకో. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు తెలియదు బ్రదర్ ఆమె కనాల అంటేనే బాగుంటుంది, నీకు తెలియదు బ్రదర్ ఆయన కనాల అంటేనే బాగుంటుంది, మానుకో. ఇదే మానుకో. ఇది ఎక్స్ట్రా అంటారు. దీని ఏమంటారు చెప్పండి? ఎక్స్ట్రా. అదే చెప్తున్నా, అది మానుకో. ప్రార్థన చేయడం స్టార్ట్ చేయి. ప్రైజ్ ద లార్డ్. యాయిరు ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఇప్పుడు యాయిరుతో పాటు ప్రభు వెళ్ళాడు. ఎలాంటి పరిస్థితి తెలుసా? కండిషన్, సీరియస్ కండిషన్. ఇప్పుడు ఏం జరిగింది ప్రియులారా? లైవ్లో ఉన్న వారు కూడా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసు ప్రభు వెళ్తున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు చెప్పండి? యాయిరు కుటుంబానికి. వెళ్తూ ఉంటుంటే యేసు ప్రభువులకు ఎవరు తలిగారో తెలుసా? రక్తస్రావం కలిగిన రోగి. ఆమె ఎంత ఆశ కలిగి, సేమ్ యాయిరు లాంటి విశ్వాసం కలిగే ఉన్నది ఈమె కూడా. నాకు తెలిసి ఆ ప్రాంతం అంతా వాళ్ళే తగలబడ్డారేమో, విశ్వాసం కలిగిన వాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే కొన్ని సందర్భాల్లో కపెర్నహూములో అద్భుతాలు చేయలేదంట, ఎందుకంటే వారు అవిశ్వాసులు. ఇకనేమో అందరు విశ్వాసులు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ యాయిరు లాగానే ఈమె కూడా ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు, ముట్టింది, బాగుపడింది. ఇప్పుడున్నది అసలైన మ్యాటర్ ఏంటో తెలుసా? ఆమె ముట్టగానే స్వస్థత కాగానే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు అటు ఇటు తిరుగుతున్నాడు. ఈ పక్కేలు అంటున్నాడు, ప్రభు టైం అయింది, నా కుమార్తె చావు సిద్ధమైంది. ఎవరు? యాయిరు. వెయిట్. దేవుడికి స్తోత్రం. వెయిట్, ఆగు.
ఆగు. ఎందుకు ఆగాల? సాక్ష్యం చెప్పే వాళ్ళు ఇక్కడ ఉన్నారయ్యా. టెస్టిమోనీ, సాక్ష్యం ఎంత ఇంపార్టెన్స్ అని గుర్తిరగల. స్తోత్రం కలుగును గాక. సాక్ష్యం చెప్పాలా, ఇక్కడ సాక్ష్యం చెప్పాలా, ఆమెకు జరిగిన కార్యం గురించి సాక్ష్యం చెప్పాలా. సాక్ష్యం అంటే చాలా ఇంపార్టెన్స్ దేవుడు ఇచ్చాడు. సాక్షిగా ఉండమని చెప్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మరి మీకు జరిగిన కార్యాలను బట్టి ఎంతమంది సాక్షులుగా ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. 2 చేతులు పైనకే చెప్తాం గట్టిగా, హల్లెలూయా. ఏమైనాడని చెప్పండి, సాక్ష్యం చెప్పడానికి ఆగాడు ప్రభు. అటు ఇటు చూస్తున్నాడు, ఎవరు కనబడతలే, అక్కడ ఎవరు కనబడతలే. అయినా అక్కడ టైం వేస్ట్ చేస్తూ ఉన్నాడు. యాయిరు కోపం వస్తూ ఉన్నది. యాయిరు ఎలాంటి స్థితిలో కండిషన్లో వచ్చాడో తెలుసా, ఇంకా లాస్ట్ స్టేజ్లో. కానీ యాయిరు గురించి చెప్పడానికి ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, యాయిరు విశ్వాసంతో ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ విశ్వాసం విమర్శించేది కాదు, ఆ విశ్వాసం వేలుబెట్టి తిరస్కరించేది కాదు, ఆ విశ్వాసము లోబడేటట్టుగా ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. 2 చేతులు పైనకే చెప్దాం గట్టిగా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, ఆమేన్. ఎంతటి విశ్వాసం యాయిరు కనంటే, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు కదా, అక్కడ ప్రభు చుట్టూ చూస్తూ ఉన్నాడు, ఎవరు రాలేరు. వచ్చేంతవరకు చూసేంతవరకు అక్కడే ఆగిపోయినాడు. ఒకవేళ ఎవరికైనా సాక్ష్యాలకు టైం ఇచ్చి ఎవరైనా సాక్ష్యం చెప్పండి అంటే ఎవరు రాకపోతే వచ్చేంతవరకు ఏమని చెప్పారనుకో ఎట్లా అనిపిస్తుంది, టైం ఆడిపోతుంది, ఇంకేం చెప్తారనిపిస్తుంది. యేసు ప్రభు ఆ సాక్ష్యమును కొరకు వెయిట్ చేశాడు. సాక్ష్యం అంటే చాలా ఇంపార్టెంట్. దాని గురించి మరలా నేను ఎప్పుడైనా చెప్తాను. మొన్న గూగుల్ మీట్లో ఈ విషయాలు నేను మాట్లాడాను. తర్వాత లాస్ట్ సాటర్డే కూడా కొన్ని రక్తస్రావం కలిగిన రోగి కొరకు నేను మాట్లాడాను. ఒకసారి ఆలోచన చేయండి, అక్కడ ఎమర్జెన్సీ, ఇక్కడ సాక్ష్యం కొరకు ప్రభుని యేసుక్రీస్తు చూస్తూ ఉన్నాడు. తర్వాత ఆమె తనను తాను దాచుకోలేక చెప్పేసింది. చెప్పిన తర్వాత ఆమె సంగతి అంతా చెప్పిందంట. ఏం చెప్పింది చెప్పండి, సంగతి అంతా. అంటే ఆమెకి ఏమేం జరిగిందో అవన్నీ 12 years హిస్టరీ పూర్తిగా బయట పెట్టేస్తూ ఉంటే ఆయన ఓపికతో విన్నాడంటే. మ్యాన్, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఓపికతో వినేవాడు. మనుషులకు చెప్తావు కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయవు, నువ్వు మొరపెట్టావు, ఓపికతో ఆయన వింటాడు. ఓపికతో నీవు ప్రార్థన చేయడం నేర్చుకుందావు గాక. ఆమెను చెప్పు గట్టిగా, హల్లెలూయా. చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఓపికతో ప్రార్థన చేయి, దేవుడు వింటాడు. ఓపికతో మనుషులకు చెప్పుకోవద్దు, మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పొద్దు. నువ్వు దేవుడి సన్నిధిలో ఆయనకు మాత్రమే చెప్పుదువు గాక. ఆమెను చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఎవరు చెప్పాలా? యేసయ్యకు చెప్పాలా. ఆమె చెప్పింది, ఓకే, అదంతా ఓకే. ఓపికతో విన్నాడు, విని మాట్లాడుతున్నాడంటే. చూడండి, ఒక మాట చదువుదాం. 35వ వచనం. ఆమె సంగతి అంతా చెప్పేసింది. 35వ వచనం. అక్కడే ఆయన మాట్లాడుతుంటుంటే ఏమైంది ఇక్కడ చదవండి. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా చూడండి, సమాజ ఇంట నుండి ఏమొచ్చింది? ఒక వార్త. ఏ వార్త అది? మరణ వార్త. ఏ వార్త అది? మరణ వార్త. ఏమంట? నీ కుమార్తె చనిపోయినది. ఎవరికి శ్రమ పెట్టొద్దంట? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన టైం వేస్ట్ అయిపోయింది, టైం అంతా అయిపోయింది. అక్కడ వచ్చి కూడా అక్కడ నుంచి వస్తున్న వ్యక్తి కూడా ఎలా వస్తుందో చెప్తున్నాడు తెలుసా? నీ కుమార్తె చనిపోయింది, బోధకుని ఏం పెట్టొద్దంట? శ్రమ పెట్టవద్దు. ఎంత విశ్వాసం కదా, ఎంత ఆత్మీయ జీవితం వరకు ఉన్నది. యాయిరు ఏమన్నాడు చెప్పండి? నా కుమార్తె నీ వల్ల చచ్చిపోయింది, ఆయన నువ్వు ఇలా రాకూడదా? మార్గ మధ్యలో సాక్ష్యం నీకు అవసరమా? ఇవన్నీ ఏమనలేడు. ప్రైజ్ ద లార్డ్. యాయిర్కి మాట చెప్పగానే అక్కడి నుంచి పక్కల నుండి యేసు ప్రభు అంటాడు. ఏమంటాడు చదవండి, ఏమంటాడు? ఏమంటే యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక. ఏం పెట్టద్దు? లక్ష్య పెట్టొద్దు. లక్ష్య అంటే నీ డబ్బులు కాదు. లక్ష్య పెట్టకు. వారు చెప్పిన మాటలను ఏం చేయకూడదు? దృష్టించక. ఏముంచాలంట?
ఏముంచాలంట? ఏముంచాలా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పాడంట. 2 చేతుల పైనకే చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఈరోజు ఈ రాత్రి ఒక మాట చెప్తాను. ఎవ్వరి మాటలు లక్ష్య పెట్టొద్దు. నెగిటివ్ మాటలు ఏది లక్ష్య పెట్టొద్దు. నీ జీవితం అంతా కూడా అడుగంటిపోయిన పరిస్థితిలో ఉండొచ్చు కదా. నీకు ఏ సోర్స్ లేదనుకుంటున్నావేమో, ఎదగడానికి ఇంకా ఏ ఒక నిచ్చెన ఎవరు నన్ను పైనకి తీసుకురాలరు అనుకుంటున్నావేమో, అంత అయిపోయిందనే స్థితిలో ఉండొచ్చు. ఇంకా కొంతమంది వచ్చి అంటారు, గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే నీకు ఎట్లా? దేవుడు దేవుడు అని అంటే అనడానికి కూడా ఏముండాలంట? నువ్వు కూడా కొంచెం ఏం చేయాలా? కష్టపడాలా అని అంటారు. ఇవన్నీ నీకు ఈ టైంలో కనబడుతుండొచ్చు. నేనేమన్నానంటే, భయపడక నమ్మిక మాత్రం ఉంచి దేవుని సన్నిధికి రా. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లైవ్లో వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నమ్మకం ఉంచు. నీ జాబ్ విషయంలో, నీ పరిచర్య విషయంలో కదా, నీ కుటుంబ విషయంలో, నీ తల్లిదండ్రుల విషయంలో, అనారోగస్తుల విషయంలో నువ్వేం చేయి చెప్పండి? నమ్మకం, విశ్వాసం ఉంచు. నమ్మక మాత్రం ఉంచు. నమ్ముట నీ వలన అయితే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి ఏంటంట? సమస్తమును సాధ్యమే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సమస్తం సాధ్యం. నేనేమన్నానంటే, ఈ లైవ్లో కూర్చొని అనారోగ్యంతో చూస్తున్నావు, జాబ్ కొరకు చూస్తున్నావు, గర్భఫలం కొరకు చూస్తున్నావు, సమస్యల్లో నువ్వు చూస్తున్నావు, ఇక్కడ కూర్చొని సమస్యలో నువ్వు ఉంటున్నావు. చూడండి, ఎవరిని ఆదుకోరు. నువ్వేం పెట్టాలంట? ఏం పెట్టాలంట? నమ్మకం. అమ్మ, ఏముంచాలా? ఏముంచాలంట? నమ్మకం మాత్రమే ఉంచు. యాయిరు, నువ్వు వాళ్ళ మాటలను లక్ష్య పెట్టొద్దు. నీకు రాదన్నారు కదా, లక్ష్య పెట్టొద్దు. నిజంగా ప్రియులారా, నువ్వు లక్ష్య పెట్టకు, నువ్వు వాటిని ఆలోచన చేయకు. నమ్మిక మాత్రం ఉంచు. నీ దేవాది దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నమ్మిక మాత్రం ఉంచు. దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. నమ్మిక మాత్రం ఉంచు. ఆయన నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నమ్మిక మాత్రం ఉంచు. ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆమె చెప్పు గట్టిగా, హల్లెలూయా. నమ్మిక మాత్రం ఉంచు. ఉన్నదా ఈ రాత్రి నీకు నమ్మకం? ఉన్నదా? నమ్మిక మాత్రం ఉంచు. ఆ నమ్మకం యాయిరు యేసుప్రభులో పెట్టాడంట. నమ్మకం పెట్టాడు. నీ చేతుల నుండి జారిపోయిన నీ సమస్యలను నమ్మకం ఉంచు. దేవుడు మరలా సరి చేయబోతున్నాడు. మరలా చక్క పెట్టబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. శాలరీ, అన్ని విషయాలు దేవుడు దీవించబోతున్నాడు. నమ్మకం పెట్టుకొని రా ప్రభుత్వానికి. ప్రైజ్ ది లార్డ్. ఎలాగొస్తాయి బ్రదర్ డబ్బులు? మాకు ఎలాగొస్తుంది బ్రదర్? ఎలాగొస్తాయి? మేము ఎలా బతకాలా? నమ్మకం మాత్రమే ఉంచు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2 చేతులు పైనకి చెప్దాం గట్టిగా, హల్లెలూయా. 2 చేతుల పైనకి ఎత్తి గట్టిగా, హల్లెలూయా. ఏముంచాలంట? చెప్పండి, ఏముంచాలంట? నమ్మకం ఉంచండి. ఈ రాత్రి నీ జీవితం పట్ల దేవుడు కార్యం చేస్తాడని నమ్మకం ఉంచు. నీ అనారోగ్యాన్ని దేవుడు తొలగిస్తాడని నమ్మకం ఉంచు. నేను దేవుడు ఆశీర్వదిస్తాడని నమ్మకం ఉంచు. చూడండి, యాయిరు నమ్మకం కలిగి యేసు ప్రభువును తీసుకొని వెళ్ళాడా? అక్కడ ఏం జరిగింది తెలుసా? ఆల్రెడీ ఆమె చనిపోయింది. అక్కడ ఏమంట? పిల్లల గ్రోవి అవన్నీ ఊదే వాళ్ళు అందరూ కూడా, ఏడ్చేవాళ్ళు, బాధపడే వాళ్ళు అందరూ ఉన్నారు. కానీ ఈ యాయిరు నమ్మకం పెట్టి అందరినీ బయటికి వెళ్ళివేసి యేసుప్రభు మాత్రమే అక్కడ ఉన్నాడంట. చూడండి, తలితాకుమి. ప్రైజ్ ది లార్డ్. ఏమంట? తలితాకుమిన అంటే చచ్చిపోయిన ఆవుక, చచ్చిపోయిన ఆవుక కుమార్తె జీవము కలిగి లేచి నిలబడింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నమ్మకం పెట్టుకో, అంతే. విశ్వాసం ఉంచు. నమ్మిక మాత్రం ఉంచు. ఆయన నిన్ను దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆమేన్. ఏం కలిగి ఉండాలంట? విశ్వాసం, నమ్మకం. నమ్మితే దేవుని కార్యాలను చూస్తావు. నమ్ము, అంతే. ఈ రాత్రి నువ్వు నమ్ము. నీ కుటుంబాన్ని గురించి నమ్ము. 1 సంవత్సరమా 2 సంవత్సరం ఇవి కాదు. అబ్రహాం నమ్మాడు వాగ్దానాన్ని. నమ్మాడా వాగ్దానాన్ని? లేదా? అబ్రహాం నమ్మాడా? ఎన్ని సంవత్సరాలు నమ్మాడు?
25 years. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 25 సంవత్సరాలు నమ్ముతూనే వచ్చాడు. 25 years. అసలు నమ్మడానికి ఏ ఆస్కారం లేదు, కానీ దేవుని మాటను నమ్మాడు. ఈరోజు నీకు నమ్మడానికి ఏ సోర్స్ లేకపోవచ్చు, కానీ దేవుని నమ్ము. యాయిరు నమ్మాడు దేవుని. చచ్చిపోయి ఒకసారి ఆలోచించి, కుమార్తె ఏమైందంట? చచ్చిపోయినాక ఎవడో నమ్ముతాడా? బ్రతుకున్న మనకే పరిస్థితి లేదు. ఇదిగో బ్రతికి ఉండి కొన్ని పరిస్థితులు చక్కబెట్టబడాలంటే మనం దేవుని నమ్మం, ప్రార్థన నమ్మం. కుమార్తె చచ్చిపోయినాక కూడా దేవుడు లేపుతాడని నమ్మాడు. నమ్మిక మాత్రం ఉంచంటే నమ్మకము కలిగి వెళ్ళాడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులను దేవుడు చక్కబెట్టబోతున్నాడు. నమ్మిక మాత్రం ఉంచు. నీ ఆరోగ్యాన్ని బాగు చేయబోతున్నాడు. నమ్మిక మాత్రం ఉంచు. దేవుడికి స్తోత్రం. నా దేవుడు బాగు చేస్తాడంతే. చెప్పు పక్కన ఉన్న వారికి, నమ్మకం ఉంచు అని చెప్పు. నమ్మకం ఉంచు. హల్లెలూయా. ఏముంచాలంట? నమ్మకం. దేనిపైనైనా నమ్మకం ఉండు. దేవుడికి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మరొక సాక్ష్యాన్ని విందాం. జయమ్మ గారు వచ్చి సాక్ష్యాన్ని పంచుకుంటారు. దేవునికి వందనాలు. నాకు మొన్న సోమవారం రోజు బాగా కడుపు నొప్పి వచ్చిండే. అయితే హాస్పిటల్కి వెళ్తే టెస్టులు చేసుకోమని చెప్పారు. టెస్టులు చేసుకున్న తర్వాత నీకు గర్భసంచి ప్రాబ్లం ఉంది, వాపు వచ్చింది అని చెప్పిండ్రు. ఇంకా ఆ టైంలో నాకు ఏం అర్థం కాలేదు, ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. అసలు మా ఆయనకు కూడా నేను చెప్పలేదు. లోపలికి బయటకు వచ్చి కూర్చుని బాగా ఏడ్చి, ఆయన హార్ట్ ప్రాబ్లం నేనేం చెప్పలేను అని మస్తు ఏడ్చి, ఆయన అట్లనే మానిన మళ్ళా లేచి బయటకు వచ్చి మందు తీసుకొని ఏమైందని అడిగితే కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నది అని అన్నారని చెప్పిన. తర్వాత మా కొడుకు ఫోన్ చేసి అంటే, అమ్మ నీకేం కాదు నేను వస్తాను. వచ్చి ఇడికి తీసుకొచ్చి అన్నతో ప్రేయర్ చేసిండు. ప్రేయర్ చేసిన తర్వాత మళ్ళీ సంగారెడ్డికి వెళ్ళి మళ్ళీ టెస్టులు తీసుకుంటే అన్నీ నార్మల్ వచ్చినాయి. దేవునికి వందనాలు. అన్న టెస్ట్ చేసుకోపోయి ముందు కూడా ప్రేయర్ చేసిండు. ప్రేయర్ చేసి నీళ్ళు ఇచ్చిండు. ఆ నీళ్ళు తాగే నేను వెళ్ళిన తర్వాత అక్కడ పోయి కూడా లోపలికి క్యానింగ్ తీసుకొని పోయే ముందు కూడా అన్నతో ప్రేయర్ చేయించుకున్నా. నాకు స్వస్థత కలిగింది. అన్నకు కూడా వందనాలు చెల్లిస్తుంది. గట్టిగా దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమపడదాం. గట్టిగా చప్పులు కొడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గర్భసంచి ప్రాబ్లం వచ్చింది, ఆపరేషన్ చేయాలని చెప్పారు నారాయణఖేడ్లో. ఆ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు తీసుకొచ్చారో లేదు తెలియదు. తీసుకొచ్చారమ్మ. ఆ రిపోర్ట్స్ ఉన్నాయి, మీరే చూడండి తర్వాత ఆరాధన అయినాక. గర్భసంచి ప్రాబ్లం వచ్చింది, తీసేయాలా, ఆపరేషన్ చేయాలా అన్నారు నారాయణఖేడ్లో. తర్వాత ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రార్థన చేశాను. నార్మల్ రిపోర్ట్స్ కొరకు ప్రేయర్ చేశాను. దేవుడు గొప్ప కార్యం చేశాడు. నార్మల్ రిపోర్ట్ దేవుడు ఇచ్చాడు. మరలా ఆపరేషన్, ఇంకే నార్మల్ రిపోర్ట్ వచ్చినా ఇంకా ఆపరేషన్ లేదు కదా, అవసరం లేదు. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి గట్టిగా దేవుని స్తుతిద్దాం, చప్పలు కొడుతూ. స్తోత్రం కలుగును గాక. ఇది రెండవ సాక్ష్యం. గర్భసంచి పాడైపోయి ఇప్పుడు ఈ అమ్మ ఉంది కదా, ఒకసారి లేవమ్మ, ఒకసారి లేవు. నీ సాక్ష్యం గొప్పది. 2016లో అక్కడ చూడు 2016లో అమ్మ పడుకుంది, ఇంట్లో పడుకుంది. నాకు దేవుడు నడిపిస్తే వీళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాను. నేను దేవుడు నడిపించిన దాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తే ఏం గొప్ప కార్యాలు జరగవు, దేవుడు నడిపిస్తే జరుగుతాయి, దేవుడు చేస్తే జరుగుతాయి. ఈ అమ్మని ఇంట్లో పడుకుంది. ఎందుకు అంటే డేట్ ఇచ్చారు ఆపరేషన్కి. దేని కొరకు డేట్ ఇచ్చారంటే గర్భసంచి తీసేయాలని డేట్ ఇచ్చారు. అమ్మ డేట్ ఇచ్చారు కదా. అప్పుడు ఎన్ని రోజులు ఉండే ఆపరేషన్? అప్పుడు 2 రోజులు అయితే ఆపరేషన్ చేస్తారు కదా. 2 రోజులు అయితే ఆపరేషన్ చేస్తారు. 2 days. ఆ 2 days అయితే ఆపరేషన్ చేయాల్సింది. అయితే ఆ టైంలో ఆ ఇంటికి వెళ్ళి నేను ప్రార్థన చేసినప్పుడు ఆపరేషన్ చేస్తానని డేట్ ఫిక్స్ చేసి ఈ డేట్కి రండి అని చెప్పిన ఆ డాక్టర్స్ మరలా హాస్పిటల్కి వెళ్తే నీకు ఆపరేషన్ అవసరం లేదు, నీకు అంతా బాగుందని చెప్పి రిటర్న్ పంపించారు. గట్టిగా చప్పులు కొడుతూ ప్రాబ్లమ్స్. ఆమెది కూడా గర్భసంచి ప్రాబ్లం. అమ్మ అంతే కదా, ఆపరేషన్ క్యాన్సిల్ అయింది కదా, ఇంటికి పంపించేసినారు. దేవుడికి స్తోత్రం. నీ సాక్ష్యం గొప్పది. కూర్చో. గట్టిగా దేవుని స్తుతిద్దాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ ఇంట్లో ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఆమె వస్తుంది. ఆమెకి ఎంత అనారోగ్యం ఉన్నా మెట్లు ఎక్కుతుంది.
మెట్లెక్కి కూర్చుంటుంది. అనారోగ్యం ఉంటే హాస్పిటల్కి పోదు, ఫస్ట్ ఎక్కడికి వస్తా చెప్పండి? దేవుని సన్నిధికి. నిజంగా ఆ సాక్ష్యం గొప్పది. గర్భసంచి పాడైన స్థితిలో దేవుడు ఈ అమ్మకు మొదటిది, రెండవది సిస్టర్ది నార్మల్ రిపోర్ట్, అమ్మ వాళ్ళకి దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇవి నేను నమ్మలేను, కానీ దేవుడి సన్నిధిలో నమ్మాల్సి వస్తుంది కదా, నమ్మాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మన కళ్ళ ముందు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు వాళ్ళ రిపోర్ట్స్ కూడా చూసుకోవచ్చు. వాళ్ళిద్దరు రిపోర్ట్స్ ఉన్నాయి, పాతవి. సిస్టర్ అమ్మ వాళ్ళకి కూడా రిపోర్ట్స్ ఉన్నాయి. ఒక దగ్గర ఇంకోలాగా, ఇంకో దగ్గర ఇంకోలాగా. దేవుడికి మహిమ, దేవుడే గొప్ప కార్యాలు చేశాడు. మరొక సాక్ష్యాన్ని